తీసుకొచ్చింది అనమాట. మా నాన్నగారే కాదు, మా తాతయ్య గారు కూడా చాలా ఫేమస్ ఆయుర్వేదిక్ డాక్టర్ అండి. అవును. మోరి మీకు ఐడియా ఉంటుంది కదా? మోరి మోరి బాగా తెలుసు. మోరి తూర్పుగోదావరి జిల్లా కదా? ఏదండి? తూర్పుగోదావరి జిల్లాయే కదా? అవునండి, మా తాతయ్య, మేము అక్కడ వాళ్ళమే. ఆహా, మా ఓకే ఓకే. తాత మోరి. మా తాతయ్య గారు, మా పెదనాన్న గారు, వీళ్ళందరూ కూడా ఆయుర్వేద వైద్యులు అక్కడి నుంచి. ఓకే. మా నాన్నగారు ఉద్యోగ రీత్యా ఆయన అన్నవరం షిఫ్ట్ అయ్యారు. అప్పుడు అంటే నేను పుట్టింది మోరైనా, అదే పుట్టింది నేను పార్వతీపురం పక్కన చిన్న మేరంగ అనే ఊర్లో పుట్టాను. మా అమ్మగారు నాన్నగారు అక్కడ ఉండేవాళ్ళు అనమాట. ఓకే ఓకే. అక్కడ పుట్టిన తర్వాత నుంచి మోరి తర్వాత సంవత్సరం వచ్చిన తర్వాత అన్నవరం, ఇంకా అక్కడి నుంచి అన్నవరం అన్నమాట. అన్నవరం బాగా ఇది మీకు అదైతే. ఏదండి అన్నవరం? అన్నవరం సత్యనారాయణ స్వామి గారిని రోజు చూస్తుండేవారు అనమాట. రోజు చూడడం తిరుపతి చిన్నతనంలో అన్నవరం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. యా, ఎనీ క్వశ్చన్స్ అండి? ఈ లోపల ఏమైనా కాసేపు మాట్లాడుకుందాం యాక్చువల్ టాపిక్ లోకి వెళ్లే ముందు. ఎనీథింగ్? తర్వాత అప్పుడే చెప్దాం, అప్పుడు మాట్లాడుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం మోహన్. సో ఎలాగో ఐ లవ్ యోగా అనేది పెట్టుకున్నాం కాబట్టి, ఇది పేరు బాగుందో లేదో చూడండి. పేరు బాగోకపోతే మార్చేద్దాం. ఒకవేళ ఇబ్బందిగా ఉంది లవ్ అనే పదం మాట్లాడడం అంటే, మనకి ఏంటంటే కొద్దిగా కొన్ని లవ్, సెక్స్ ఇట్లాంటి మాట్లాడడం కొద్దిగా మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఒక్కొక్కసారి. అయినో, బట్ దాంట్లో అంత ఇబ్బంది పడవలసిన పని లేదు. కానీ ఒకవేళ ఇబ్బందికరంగా ఉంది పేరు అంటే, వేరే పేరు పెట్టుకుందాం, ఏం పర్వాలేదు. తర్వాత దానికి దాన్ని ఏమంటారంటే, నాకు తెలిసినంత కొన్ని విధి విధానాలు కూడా మనం పెట్టుకోవడం కరెక్ట్ గా ఉంటుంది నాకు తెలిసినంత. దానికి మోహన్ ఏం చేయాలంటే, మోహన్ ఒక యాక్టివ్ పార్ట్ చూసిన, అలాగే శ్రీనివాస్ గారు, ప్రకాశం గారు అండ్ సుబ్రహ్మణ్యం గారు, ఇంకెవరన్నా కొద్దిగా పెద్దవాళ్ళు అందరూ కలిసి ఏం చేయాలంటే, దాన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టండి. నా వైపు నుంచి నేను పెడతాను, ఎందుకంటే నేను దీని ప్రారంభకుడు ఏం కాదు, కానీ ఒక గ్రూప్ సభ్యుడిగానే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే దీంట్లో గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, గుడ్ నైట్లు, అలాగే ఇవి ఇలాంటి పండగలకి, పబ్బాలకి గ్రీటింగ్స్ పెట్టవద్దు, పెట్టకుండా ఉంటేనే మంచిది. అలాగే అక్కడెక్కడో సినిమా వీడియోలు, ఇక్కడ టీవీ వీడియోలు, పాటల వీడియోలు, ఆటల వీడియోలు, ఇవి కూడా వద్దు. రెండోది, మనం చేసినటువంటి పనులు కూడా దీంట్లో పోస్ట్ చేయొద్దు దయచేసి, వద్దు. నేను ఇలా కొండెక్కాను, కొండ మీద పతాకం పాతాను, ఇలాంటి మన అచీవ్మెంట్స్ ఏమి దీంట్లో వద్దు. సో దీన్ని నేను ఎందుకు పెడతానంటే, ఎస్పెషల్లీ మనం చాలా కార్యక్రమాలు మనం చేస్తాం. ఆ కార్యక్రమాలు అందరికీ చేరాలి ఎక్కువ మందికి. ఎందుకంటే నేను కనీసం ఒక 30 నుంచి 40 వరకు గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ అందరికి పంపించడం నాకు కొద్దిగా కష్టం అవుతుందని చెప్పేసి దీంట్లోకి వచ్చాము మనం. దీంట్లో ఇప్పుడు ఒక్కసారి మనం 130 మందికి పంపించగలుగుతున్నాం. వెరీ ఫైన్, నైస్. దీన్ని మరీ ఇంకొక యోగా గ్రూపు అని కింద మాత్రం దీన్ని తయారు చేయదు దయచేసి. పోస్టులు పెట్టాలు, అది ఇది భగవద్గీతలు, ఈవెన్ ఓన్లీ నా వైపు నుంచి మన క్లాస్ ఇన్ఫర్మేషన్ కోసం దీన్ని వాడుకుందాం. ఫస్ట్ థింగ్, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్. రెండోది ఏంటంటే, ఇన్ఫర్మేషన్ అంటే మిమ్మల్ని అందరినీ నిష్క్రియాపరంగా చేసేస్తాను అనుకోకండి, నిష్క్రియాపరంగా చేయట్లేదు. బట్ నేను అడిగేది ఏంటంటే, ఎస్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్గా ఎలా ఉండాలంటే ఈ గ్రూపు, నేను పొద్దున్నే సూర్యోదయం చూశాను, ఇదిగో మా ఊర్లో నేను సూర్యోదయం చూశాను, క్లిక్ చేయండి, దీంట్లో పంపించండి. ఇదిగో వెన్నెల ఉంది, సో ఈ అక్టోబర్, నవంబరు, అంతకు సెప్టెంబర్ 3 నెలల్లో కూడా వెన్నెల చాలా బాగుంటుంది. చంద్రుడికి రకరకాల పేర్లు ఉన్నాయి, మీకు తెలుసు అనుకుంటా. సో కాబట్టి ఆ చంద్రుడిని మీరు తీయాలి ఫోటో, ఎవరో తీసిన ఫోటో పెట్టదు.
ఎవరో తీసిన ఫోటోలు ఇక్కడ అక్కడ కలెక్ట్ చేసిన మీరు సొంతంగా తీసిన, లేదంటే ఒక మంచి పువ్వుకి తీయండి ఫోటో, మంచి ప్రకృతి సుందరంగా ఉన్నటువంటి ఒక మంచి ఒక మొక్కో ఆకో ఏదో తీయండి. ఇవి తీసి మీరు దానికి వీలైతే ఒక చిన్న దీన్ని జోడించండి, మీ భావుకతను జోడించండి. లేదంటే మీరు శ్లోకాలు రాయండి, పద్యాలు రాయండి, కవితలు రాయండి, వీటిని పంపించండి. అంతే తప్పించి మీ అచీవ్మెంట్స్ పంపించద్దు. నో గుడ్ మార్నింగ్స్, నో గుడ్ ఈవినింగ్స్, నో గుడ్ నైట్స్, నో సంథింగ్ లైక్ నో హ్యాపీ దివాళీ, హ్యాపీ సంక్రాంతి, ఇవి ఏమి వద్దు దయచేసి. అలాగే రెండు మోహన్ మిగతా అందరూ చెప్పేదంటే మీరు ఎవరు కూడా డైరెక్ట్ గా వాళ్ళ అనుమతి లేకుండా దీంట్లో జాయిన్ చేయదు. ఇది ఏంటంటే నా గ్రూప్ లో ఉన్న అందరూ దీంట్లో చూసేద్దాం అని మాత్రం ఎవరు అనుకోదు దయచేసి. వాళ్ళ పర్మిషన్ తీసుకునేనా చేయండి, లేదంటే ఒక ఇన్వైట్ పంపించండి వాళ్ళకి, వాళ్ళ ఇన్వైట్ ద్వారా దీంట్లో జాయిన్ అవుతారు. ఎందుకంటే సడన్ గా ఎవరో లెఫ్ట్ అని పదం చూస్తే మాత్రం నాకు బాగుండదు, నాకు నచ్చదు సడన్ గా. ఎందుకంటే అప్పుడే దాని అర్థం ఏంటంటే మనం వాళ్ళని బలవంతంగా దీంట్లో జాయిన్ చేసామని అర్థం. అలా వద్దు, వాళ్ళ అనుమతితో మాత్రమే దీంట్లో జాయిన్ చేయండి వాళ్ళకి చెప్పండి. లేదంటే వాళ్ళకి ఇన్వైట్ పంపించండి, వాళ్ళు ఇన్వైట్ నొక్కితే డైరెక్ట్ గ్రూప్ లోకి వచ్చేస్తారు. ఇట్లాగనే చేయండి. అందరినీ ఎక్కువ నంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్పాను, ది ది క్వాంటిటీ ఇస్ నాట్ ఎట్ ఆల్. అసలు ఇక్కడ ఇక్కడ మనం దాన్ని మెజర్ చేయి. ది క్వాలిటీ ఆఫ్ సంథింగ్ లైక్ కూర్చొని మాట్లాడుకోవడం, క్వాలిటీ ఆఫ్ సబ్జెక్ట్స్, క్వాలిటీ ఆఫ్ సంథింగ్ లైక్ నో మీన్ ఇంటరాక్షన్ ఈజ్ మోర్ నీడెడ్. నెంబర్ అనేది పక్కన పెట్టి 10 మంది చాలు. కానీ అనవసరంగా ఈ నన్ను ఎందుకు చేశాడు, ఈ నన్ను ఎందుకు జాయిన్ చేశాడు, ఎందుకు ఈ గ్రూప్ లో ఏం కొత్త ఏముంది అని ఇవన్నీ ఏంటంటే ఎలా ఉన్నాయంటే, నేను చూస్తున్నాను కదా, నేను అన్నింటి నుంచి బయటకు వచ్చేసాను. ఓన్లీ యోగా తప్పించి నన్ను చాలా దాంట్లో పెడతా ఉంటాను. నేను వెంటనే బయటకు వచ్చేస్తాను. ఎందుకంటే నన్ను అడిగి పెట్టరు ఒకటి. రెండోది ఏంటంటే అసలు నాకు ఈ గ్రూపులు ఒకరితోటి అంటే నాకు అర్థం కాని విషయాలు పంచుకోవడం నాకు తెలియదు. నాకు అర్థమైన విషయం, నాకు తెలిసిన విషయం మీతో పంచుకుంటున్నాను. వీ హ్యావ్ ఎ గ్రూప్. 4 సంవత్సరాలు మనం మాట్లాడుకున్నాం కాబట్టి మనకు ఒక వేవ్ లెంగ్త్ ఉంటుంది. వేవ్ లెంగ్త్ లేని దాంట్లో జాయిన్ అవ్వడం ఇదంతా వేస్ట్. ఎందుకంటే గ్రూప్ కి అది కరెక్ట్ కాదు. అందుకని ఈ లక్షణాలను మీరు పెట్టుకుని విధి విధానాలను తీసుకుని విధి విధానాలు పెట్టుకుని రాసుకుని అందరికి పంపించండి. మీ దగ్గర నెంబర్లు ఉన్నాయని మాత్రం డోంట్ డంప్. This meeting is being recorded. వాళ్ళ అనుమతి తీసుకుని మాత్రం పంపించండి. అలాగే అక్కడ ఇక్కడ మీ సొంతంగా మీరు తీసిన ఫోటోలు, లేదంటే నేను ఒక బొమ్మ చేశాను వాళ్ళ మీ హాబీ చూపించండి దాంట్లో. లేదంటే ఇంకా చెప్పొచ్చు, మీరు యోగా వాళ్ళు కాబట్టి నేను ఈ యోగాసనం వేసాను, ఈ యోగాసనం నేర్చుకున్నాను, ఇది బాగా వేయగలుగుతున్నాను, ఇట్లాంటివి ఏమైనా పెట్టండి. మీ సొంతమై ఉండాలి అది ఫోటో అయినా, భంగిమైనా, కవిత అయినా. ఇక్కడే పట్టుకొచ్చి అలాగే హెల్త్ విషయాలు దీంట్లో మెన్షన్ చేయొద్దు దయచేసి. ఇతరులు ఏం పెట్టద్దు అసలు. మీరు యువర్ సార్ నేను ఇవాళ శుభోదయం అని పైన పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. బట్ మీరు తీసిన ఫోటో పెట్టండి, మంచి ఫోటో పెట్టండి. ఇప్పుడు కిరణ్ కుమార్ గారు ఉన్నారు, మంచి ఆర్టిస్ట్ ఆవిడ వేసిన ఫోటోలన్నీ ఆవిడ చాలా మంచి ఆర్టిస్ట్ ఆవిడ రోజుకొకటి పెట్టారనుకోండి, మనకి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఎవరో తీసినవి, ఎవరో రాసినవి దీంట్లో ఇక్కడ ఎందుకు కప్పుకోవడం ఒక గ్రూప్స్ లో. సొంతంగా నేను మార్నింగ్ ఈ ఫ్లవర్ చాలా బాగుంది, ఇప్పుడు చక్కగా మంచు పడతా ఉంటుంది, మంచు ఆకుల మీద పడినప్పుడు, లేదంటే గడ్డి పరకల మీద పడినప్పుడు బిందువులు ఏర్పడతాయి. బిందువులు తీయండి, మీరు సొంతంగా తీయండి. ఇతరులు వద్దు, కాపీ కొట్టద్దు. జస్ట్ అది ఈ గ్రూప్ పెట్టుకోండి. అలాగే మోర్ ఓవర్ దిస్ గ్రూప్ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ కమ్యూనికేషన్ ఫర్ ది నెక్స్ట్ ప్రోగ్రామ్స్, కమింగ్ ప్రోగ్రామ్స్. మార్నింగ్ ఏం జరుగుతుంది, ఈవినింగ్ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, దీనికోసం మెయిన్ గా మనం పెట్టుకోండి. ఎస్, మిగతా వాళ్ళు ఉన్నట్టు మాట్లాడండి, దీని గురించి డిస్కషన్. ఒక 5 minutes తర్వాత మనం క్లాస్లోకి వెళ్ళిపోతాం. ముందు అన్ని అలాగే ఉంటాయి కదా సార్ గ్రూప్స్? ముందు గ్రూప్స్ అన్ని అలాగే కంటిన్యూ అవుతాయి కదా? ముందు ఎన్ని ఉంటాయి, ఏం తీట్లా. ఇది ఓన్లీ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కోసం పెట్టుకున్నాను అంతే. ఓకే. మోహన్ వాళ్ళు నిన్న ఆలోచించి పెట్టారు. సో నాకు కూడా ఈజీ అండి. కానీ నేను కూడా చాలా గ్రూప్స్ లో రొటీన్ గా పంపించేస్తాను. వాళ్ళు కూడా ఎనివే చూద్దామండి. పాత గ్రూప్స్ ఉంటాయి. ఓకే. ఎస్, ఎనీథింగ్. అంటే ఆ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకి, ఆ గ్రూప్స్ లో కూడా ఈ లింక్ షేర్ చేస్తే అందరూ దీంట్లోకి వచ్చేస్తే కూడా
బాగుంటుందేమో, మీకు పని తగ్గుతుందేమో. ఆ పని దగ్గర ఏం అనిపించట్లేదు నాకు. లేదు, మంచి ఆలోచనే సార్. ఇంకా అలాగే మీలాగే ఇంకా అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి అందరు కలిస్తే ఇంకా బాగుంటుంది. మీరు చెప్పినట్టుగా ఏదో వాళ్ళే వీళ్ళే కాకుండా మన సొంతగా నిజంగా మనలో ఏం టాలెంట్ ఉంది, దీన్ని మనం చేసుకుంటూ దాంట్లో సవరణలు ఏదన్నా ఉంటే పెద్దల ఆశీర్వాదంతో సలహాలు సూచనలు చేసుకుంటూ ముందుకెళ్ళడం చాలా మంచిది సార్. మంచి ఆలోచన సార్. థ్యాంక్ యూ సార్. మీరు చేసిన గ్రూప్లే కడతారా ఎన్ని? మీ స్టూడెంట్సే ఉన్నారు కదా. అదే అన్నాను. ఆ, శ్రీనివాస్ ఏంటి ఏమన్నా మీరు చెప్పదలుచుకున్నారా? అవును సార్. చెప్పండి మరి. మనం మనం షేర్ నిన్న పబ్లిక్ లో పెట్టింది మొదటిది ఇది. ఉమ్, ఆ, దీనికి కూడా చాలా మందికి అసలు అంటే తెలిసిన వాళ్ళకి పర్లేదు, తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్లే లిస్ట్ చూడటం ఎలా, ప్లే లిస్ట్ లో కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది. ఉమ్, ఈ ప్లే లిస్ట్ లో ఇదిగోండి డిస్క్రిప్షన్. మనం ప్రణవ ప్రాణాయామ అప్పుడు సోమవారం బిగిన్ అయింది పరిచయం 22/4/2004లో. అవును, ఇంత శ్రమ ఎందుకండి మీకు? అంటే దీంట్లో మనం ఇవన్నీ రికార్డ్ చేసాం కానీ అప్పుడు గ్రూప్ లో షేర్ చేసాం, అన్నీ ఇది అవ్వలేదు. కరెక్టేనండి. కాదు, ఇప్పుడు ఇన్ని టైప్ చేయడం ఇవన్నీ అంత శ్రమ అవసరమా? అంటే దీంట్లో ఎన్ని వచ్చినాయి ఎన్ని మిస్ అయినాయి అన్నది కౌంట్ ఉండాలిగా. ఏమో నాకైతే నాకు అంత నేను ఇంత ఇది చేసేదే మామూలుగానే ఎక్కువ. దానికంటే మళ్ళీ ఇలా టైపులు చేసి ఇలా పెట్టడం అనేది మేబీ ఏమో మీకు ఇష్టపడితే చేయండి, ఓకే. ప్రజలకు అవసరం అనుకుంటే. ఆ, ఇవన్నీ చేయాలని అంటే దీంట్లో ఇలా కూడా డిస్క్రిప్షన్ ఉంటుందని చాలా మందికి తెలియదు. దానికోసం ఓకే. అది చేసి పెట్టాను, అది చూసుకోవటానికి. ఉమ్, దీని తర్వాత మళ్ళా మనం 2025లో కూడా పెట్టాము. ఉమ్. మీరు దాన్ని కూడా పబ్లిక్ లో పెట్టేశాను. అన్ని లింక్స్ అన్ని దీంట్లో పెట్టేసేయండి. ఈ గ్రూప్ లో ఉన్న పెద్ద కొత్త గ్రూప్ చేశారు కాబట్టి ఆ కొత్త గ్రూప్ లో లింక్స్ అన్ని పంపించేయండి వీటికి. సో దీంట్లో ఏమేమి వస్తాయండి? ప్రణవ ప్రాణాయామం వస్తుంది, మంత్ర ప్రాణాయామం వస్తుంది, కుండలిని ప్రాణాయామం వస్తుంది. ఇంకా అంటే ప్రస్తుతం ఒక్కొక్కటి ఇచ్చేస్తున్నాను. ఆ, ప్రస్తుతం అలాగే. ప్రణవ్ ప్రాణాయామ 1 2.0 ఓకే. అది తర్వాత పెట్టాను. ఇది వస్తుంది కదా, మన కిచెన్ ఫార్మసీ లో చేసినటువంటి మందులు వస్తాయండి. అంటే పంచకర్మ ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అట్లా ఒక్కసారి అదే అన్ని అవును. అవన్నీ ఫ్యూచర్ ఏం వస్తున్నాయి చెప్తే. వస్తాయి సార్. మొత్తం మన దగ్గర ఉన్న వీడియోస్ అన్ని 400 పైన ఉన్నాయి, 410 వీడియోస్ ఉన్నాయి. వెరీ గుడ్. మొత్తం వచ్చేస్తాయి. అట్లాగే ఇది ఇప్పుడు మెడికల్ ప్రాణాయామం అది మనం సర్టిఫికేట్స్ ఇస్తుంది మాత్రం ఒకటే వీడియో ఉంది నా దగ్గర, అది పెట్టాను. ఎందుకు ఇప్పుడు ఇది షేర్ చేస్తున్నానంటే ఇంకా ఇప్పుడు రాజ్కుమార్ గారి దగ్గర ఉన్నాయి, అది మనం తీసుకోవటం లేట్ అవ్వటం వల్ల అవి కొలాప్స్ అయిపోయినాయి ఆయన దగ్గర. ఆయన ఉన్నారు కదా, నాగభూషణ్ గారు ఉన్నారన్నారు. నాగభూషణం గారు ఉన్నారు ఆయన దగ్గర. కానీ ఇప్పుడు ఈ ప్రణవ ప్రాణాయామం కూడా మన ప్రకాశం సార్ దగ్గర కూడా ఉన్నాయి. వాటిని తెప్పించాలంటే మనం ఒక హార్డ్ డిస్క్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు వాళ్ళ సిస్టమ్ నుంచి దాన్ని కాపీ చేసి మనకు పంపిస్తారు. కొరియర్ లో పంపించేద్దాం. అంటే మీరు పాతదైతే నాకు అందజేయండి. నేను మన గుంటూరు వస్తున్నారు వీళ్ళు, బాలాజీ గాని మన అద్దేపల్లి చంద్రశేఖర్ గాని, వాళ్ళ చేత పంపిస్తాను. వాళ్ళు బాలాజీ ప్రకాశం సార్ని కలిసి నెల్లూరు వస్తా ఉంటారు ప్రకాశం సార్, లేదా అక్కడ చేయండి. మీకు ఆర్టిస్ట్ కావాలి ఒకటి? అవునండి, నా దగ్గర ఉంది, తీసుకెళ్ళండి. ఎంత జీబీ ఉంటుందండి? 200 500 1 TB అనుకోండి. అయితే ఇబ్బంది లేదు. నా దగ్గర అండి 1 TB ఉన్నాయి. ఓకేనండి, 1 TB ఉంది, నేను తీసుకెళ్ళండి. ఓకే. ఫస్ట్ ప్రకాశం గారి దగ్గరికి పంపిద్దామండి. అలాగే, మీరు ఎలా చేస్తే అలా చేయండి. ఆ తర్వాత అవి వచ్చిన తర్వాత మనం ఈయన తీసుకుందాం. అలాగే. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇంకా ఎనీథింగ్ ఇవాళ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా?
ఇవాళకి సార్ సార్ మామూలుగా సార్, ప్రాక్టీస్ చిన్న మనవి సార్. ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఒక డౌట్ అడిగాను సార్, వేరే వాళ్ళు అడిగారు నన్ను. ఉమ్, మామూలుగా మనం ప్రాక్టీస్ చేయిస్తుంటారు కదా సార్ మీరు, అవి కూడా ఈ గ్రూప్ లో పెడతారా? మాకు టైం ఉన్నప్పుడు చూసుకుంటాము ఏంటది? అని అంటే రెగ్యులర్ గా మార్నింగ్ 5:30కి హాఫ్ అన్ అవర్ చెప్తుంటారు చూడండి సార్, అవి ఆ రికార్డింగ్స్ కూడా దీంట్లో పెడతారా? 5:30 రికార్డింగ్స్ చేసినట్టు లేరండి, మరి చేసినవి పెడతారు లేదండి, మన దగ్గర. ఎందుకు? చేశానండి, పెట్టానండి. మీ ఆహా. మేడం గారు మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ గా ఉంటే నాకు మెసేజ్ చేయండి, లేకపోతే మోహన్ గారికి మెసేజ్ చేసినా నేను అవన్నీ మీకు లింక్స్ పెడతాను. అట్లాగే సార్. వేరే వాళ్ళు మా స్టూడెంట్స్ అడిగారు, చాలా మందిని జాయిన్ చేశాను నేను దీంట్లో. వాళ్ళు అదే మేడం ముందు గారు, చేసిన మోహన్. ప్లే లిస్ట్ లో ఉన్నాయండి. ఓకే ఓకే సారు యూట్యూబ్ ఛానల్లో ప్లే లిస్ట్ లోని మనం చూసుకుంటే మంత్ర ప్రాణాయామం ప్రతిదీ డీటెయిల్ గా ఉందండి. అట్లాగే ఓకే. ఆ ప్లే లిస్ట్ అని చూసుకోండి. ఆయన చెప్పేది ఏంటంటే ప్లే లిస్ట్ సార్ చిన్న క్లారిఫికేషన్ సార్, మీ సార్ మీ వీడియో వాట్సాప్ గ్రూపులు చాలా ఎక్కువ ఉన్నాయి సార్. వీడియో చెప్పు సార్. మేము కొత్త గ్రూప్ పెట్టడానికి కారణం ఏంటంటే చాలా గ్రూపులు ఉన్నాయి సార్ మీవి. కొంతమందికి షేర్ చేయగలుగుతున్నాం, కొంతమంది షేర్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఏంటంటే ఒక గ్రూప్ ఉంటే, అంటే ఇప్పుడు మంత్ర ప్రాణాయామం ఆల్రెడీ అయిపోయింది సార్, దాంట్లో 45 to 50 మెంబర్స్ ఉన్నారు. లేదంటే కుండలిని ప్రాణాయామం అయిపోయింది, అది ఇన్యాక్టివ్గా ఉంది. మనం మెసేజ్ పెట్టాలంటే సుమారు నేను ప్రతిరోజు ఒక 20 గ్రూప్స్ లో మాత్రమే నాకు అడ్మిన్ గా ఉన్నాను. వాళ్ళకి పంపించాలంటే ఇబ్బంది అవుతుంది. ఒకే గ్రూప్ ఉంటే చూసే వాళ్ళు కూడా ఈజీగా ఉంటుంది సార్. అంటే మంత్ర ప్రాణాయామంలో ఉన్న వాళ్ళు కుండలిని ప్రాణాయామంలో ఉన్నారు, తర్వాత సోహం టాక్స్ లో ఉన్నారు, అలా ఒక్కొక్క గ్రూప్ లో ఉన్నారు. ఒక్క గ్రూపే ఉంటే ఈజీగా ఉంటుంది. మంచిది ఈ కార్యక్రమం ఇలా రిక్వెస్ట్ సార్, సపోజ్ మన అవును సార్. ఇంకో చిన్న రిక్వెస్ట్ సార్, చిన్న అంటే మోడిఫికేషన్ అవ్వాలంటే, ప్రాణాయామాల్లో ఇంకా ఇన్యాక్టివ్ ఉంటుంది కాబట్టి అందులో రిమూవ్ అయిపోయి ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ పాత గ్రూప్స్ లో రిమూవ్ అయిపోతే బెటర్ ఏమో అని నా ఉద్దేశం సార్. అంటే ఈజీగా ఉంటుందండి. పర్సనల్ అది పర్సనల్ కాదు మోహన్. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, నిశ్శేషరేచక ప్రాణాయామం యాక్టివ్గా ఉంది సార్. ఒక్క నిమిషం నాకు అర్థం, నువ్వు చెప్తాను. నేనేంటంటే నాకు మొట్టమొదటి నుంచి నా పాలసీ ఏంటంటే, పాలసీ అనకూడదు, నాకు నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఎవరినైనా జాయిన్ చేయాలంటే వాళ్ళ అనుమతి తీసుకుని జాయిన్ చేయడం ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చూసావా, నేను ఎవరిని గ్రూప్ లో ఇప్పటి వరకు డిలీట్ చేయలేదు. మీరు ఎప్పుడైనా గమనించారా లేదు? ఎవరిని నేను డిలీట్ చేయను, ఎందుకంటే దట్ ఈస్ వెరీ అఫెండింగ్. అది చాలా అఫెండింగ్. చాలా ఒక వ్యక్తిని చాలా అవమానపరిచినట్టు, డిలీట్ చేసినట్టు ఒక వ్యక్తిని రిమూవ్డ్ అని వచ్చిందంటే ఇట్స్ వెరీ ఇదన్నమాట. కాబట్టి వాడుకుంటారు, లేకపోతే లేదు. లీవ్ దెమ్. కొత్తగా జాయిన్ అయితే అడుగుతాం జాయిన్. ఇది ఇప్పుడే చెప్తున్నా, కొత్త వాళ్ళని వాళ్ళ అనుమతితో జాయిన్ చేయండి. నేను అదే రిక్వెస్ట్ మీకు చేసింది. షేర్ చేశాను సార్, లింక్ షేర్ చేశాను. చూశానండి, నేను చూశాను. మీరు చేసింది కాదు, కొన్ని చోట్ల వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారంటే అర్థం ఏంటంటే వాళ్ళకి చెప్పకుండా మనం చేసాం. అలాగే రెండోదండి, ఒక గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు, ఫస్ట్ ఏంటంటే ద రూల్స్ రెగ్యులేషన్స్ ముందు, బాబు ఇది పలానా గ్రూపు, ఇది దీని ఉద్దేశాలు ఇవి అని పెట్టుకుని స్టార్ట్ చేస్తే అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, మర్యాద పూర్వకంగా నడిచిపోతుంది. ఏదో మన దగ్గర ఉన్న అన్ని డంప్ చేసేస్తే ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట, అంతకంటే ఏం కాదు. అవును సార్. అందుకని ఇదేమి మనం ఏమి సంఘ విద్రోహకర చర్యలు ఏమి తీసుకోవట్లేదు దీంట్లో, అలాంటి కార్యక్రమాలు మనం పెట్టట్లేదు. ఈవెన్ దెన్ నేనేమనుకుంటా, మనం మంచి పని చేస్తాం. ఈవెన్ దెన్ వాళ్ళ పరిమితి అనుమతితో మాత్రమే దీంట్లో జాయిన్ చేయండి. ఓకే, అంతే. రిక్వెస్ట్ పంపించండి, జాయిన్ అయితే లేకపోతే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, లింక్ షేర్ చేశామండి సార్. చిన్న మనవి వేదిక సందర్భంగా, ఇంకా ఎవరి దగ్గరన్నా రికార్డ్స్ ఉంటే అవి సార్కి కానీ నాకు కానీ నాకొద్దు, నాకు మాత్రం పంపించండి. నాకే
నా దగ్గరే బోర్డు ఉన్నాయంట. అప్పుడు అవి సరే సరే ఆ మాట మీరు అడిగినప్పుడల్లా నాకు ఇక్కడ గుచ్చుకుంటా ఉంటది. నేనేమో ఇది చేయలేను. ఎనీవే థ్యాంక్ యూ. నాకు ఎనీ క్వశ్చన్స్ షేర్ అండి? ఇంకా చేస్తే నేను క్వశ్చన్స్? అప్లోడ్ చేస్తాను. మెడికల్ ప్రాణాయామాలో ఒక్క వీడియో కూడా లేదు. దయచేసి ఎవరన్నా ఉంటే పంపించండి గూగుల్ మీట్ దీంట్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను దీనిలోకి అప్లోడ్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదా మన క్లాస్కి వెళ్ళిపోదాం. సార్ గ్రూప్ నేమ్ అడిగారు కదా సార్, యోగా నాలెడ్జ్ అయినా యోగా ఎడ్యుకేషన్ పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఏం పదాలు, సంస్కృతం పదాలు పెట్టండి, లేదా తెలుగు పదాలు పెట్టండి. అయితే యోగ విద్య అని పెడితే బాగుంటుంది సార్. యోగ విద్య ఇది బానే ఉంది. యోగ దర్శనం కూడా బాగుంది సార్. దర్శనం ఆల్రెడీ పెట్టేశాము. యోగ విద్య అయితే బాగుంటుంది సార్. చూద్దాం. అలాగే యోగ సంస్కృతి అని పెడితే పోతుంది. అసలు ఇంకా మీరు చెప్పిన తర్వాత కాదని ఏమనగలం చెప్పండి. యోగ సంస్కృతి అంటే కొత్త, అంటే సంస్కృతంతో నేర్చుకుంటున్నాం కదా ఇప్పుడు. సంస్కృతం సంబంధం లేదండి. సంస్కృతి వేరే, దాంట్లోంచే కదా వచ్చింది. అలా కాక దానికి దీనికి అలా సంబంధం. సంస్కృతి ఇట్స్ గుడ్ వర్డ్, రైట్, అంతే. ఎక్స్ప్లెనేషన్ సంస్కృతి చాలా బాగుంది. చూద్దాం, ఇంకా మారుస్తూ ఉండండి, ఇదే పెద్ద విశేషం కాదు. కానీ ఎవరైనా మార్చేటప్పుడు అది చెప్పి మారిస్తే బెటర్. అడ్మిన్స్ కి సరే, అడ్మిన్స్ కింద ఎవరు ఉండాలో మోహన్ మీరే. నాకు యోగ విజ్ఞానం. యోగ విజ్ఞానమా? అవును సార్. సార్ ఇవన్నీ కాకుండా యోగ యజ్ఞ మీరు ఆల్రెడీ పెట్టారు సార్, అది మీరు 3 సెషన్స్ చెప్తున్నారు. యోగ యజ్ఞ అంటే బాగుంటుందేమో సార్. యోగ యజ్ఞ అంటే ఓవరాల్ కవర్ అవుతుంది. యోగ యజ్ఞ అంటే ఓవరాల్ కవర్ అవుతుంది. కరెక్ట్, బాగుంది, కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం పతంజలి యోగ సూత్రాలకు వెళ్ళిపోదాం. మిమ్మల్ని కాసేపు మ్యూట్ చేస్తాను, తర్వాత మనం డౌట్స్ ఉన్న తర్వాత మాట్లాడు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సో పాతంజల యోగ సూత్రాణి, దాని పేరు అది, పాతంజల యోగ సూత్రాణి అనేటటువంటిది పతంజలి మహర్షి రాశాడు అని మనకి చెప్పబడుతున్నటువంటి 196 సూత్రాలు కూడినటువంటి ఒక గ్రంథం అనడానికి కూడా లేదు. అది గ్రంథం కాదు, మనకు దొరికినటువంటి ఒక సంపుటం అనుకోండి. సో ఇది పతంజలి. ఇక్కడ 2 జాగ్రత్త ఇక్కడ, ఎందుకంటే నేను ఎప్పుడు ఏదన్నా ఒక విషయం మనం ఎప్పుడైనా మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడూ కూడా నేను ఒకటి చెప్తాను, టైం లైన్ చూసుకోండి, దీని హిస్టరీ చూసుకోండి, అట్ ది సేమ్ టైం సైంటిఫిక్ గా దీనికి ఏమైనా లింక్స్ ఉంటే దాంతో కలిసి మాట్లాడుకుంటే ఓవరాల్ గా ఒక ప్లాట్ఫామ్ మీద మనకి ఆథెంటిక్ గా మాట్లాడవచ్చు అని చెప్తాను. సో పతంజలి ఎప్పుడు వాడు అంటే, ఇప్పుడు టిల్ డేట్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ దట్ పతంజలి ఇప్పుడు ఉన్నాడు. ఉదాహరణ బుద్ధుడు ఉన్నాడు అనుకోండి, ఇగో బుద్ధుడు ఉన్నాడు 5062లో, క్రీస్తు పూర్వం 562లో పుట్టాడు, 80 సంవత్సరాలు 83 సంవత్సరాలు బతికాడు, తర్వాత చనిపోయాడు. చాలా క్లియర్ హిస్టరీ ఉంది. బట్ వెరస్ పతంజలికి 2nd century BCE 4th century BCE ఇది డౌట్. అండ్ ఆయనకి జన్మం ఇది ఇప్పుడు జరిగింది, ఈ సంవత్సరం జరిగింది, కానీ డెఫినెట్ గా అది బీసీఈలో. బీసీ అంటే బిఫోర్ క్రిస్టియన్ ఇరా, బీసీ కాదు బీసీఈ అన్నాను. బీసీ అని మా చిన్నప్పుడు అనుకునేవాళ్ళం, మొన్నటి వరకు అనేవాళ్ళం. బీసీఈ బిఫోర్ క్రిస్టియన్ ఇరా, ఏసీఈ ఆఫ్టర్ క్రిస్టియన్ ఇరా. ఓకేనా? సో డెఫినెట్ గా ఇన్న బీసీఈకి సంబంధించి అంటే క్రీస్తుకు పూర్వం వాడు. క్రీస్తు పూర్వం అనడం కూడా కరెక్ట్ కాదంటారు ఈ మధ్యన, నేను దానికి కూడా ఒక పదం పెడితే బాగుంటుంది. సో కాబట్టి 2వ శతాబ్దం నుంచి 4వ శతాబ్దం క్రీస్తు పూర్వం వాడు ఈయన. సో ఇంతకీ ఈయన ఏ ప్రాంతం వాడు? నార్త్ ఇండియనా, సౌత్ ఇండియనా? ఇండియనే. నార్త్ ఇండియనా, సౌత్ ఇండియనా క్లియర్ లేదు. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ క్లైమ్ చేస్తాను, సౌత్ ఇండియన్స్ కూడా క్లైమ్ చేస్తాను. అందు గురించి కన్ఫ్యూజన్ అనమాట. సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ తమిళనాడు 4 చోట్ల ఈ పతంజలికి సమాధులు ఉన్నాయి. రామేశ్వరం అండ్ చిదంబరం
ఓకే, ఇలాంటి చోట 4 చోట్ల సమాధులు ఉన్నాయి. ఈయన సిద్ధులు అంటాం కదా, సిద్ధర్స్ అనేవాళ్ళు తమిళ సాంప్రదాయానికి సంబంధించినటువంటి జ్ఞానులు. ఈయన ఒక సిద్ధరు, పతంజలి సిద్ధరు అని చెప్పేసి ఈయనకి గుళ్ళు కూడా ఉన్నాయి. గుళ్ళు ఉన్నాయి, సమాధులు ఉన్నాయి. అది తమిళనాడులో ఎక్కువ ఉంది. సో కాబట్టి ఈయన సదరన్ ప్రాంతం వాడ, లేదంటే ఇంకొక అదేంటంటే గోణికాపుత్ర, గోండాద్య అనే పదాలు ఉన్నాయి ఈయన మీద. అంటే సంథింగ్ లైక్ ఈజ్ ఏ గౌండర్, గౌడ, గోండ, గోండు. ఇదా అంటే ఇదైతే మళ్ళీ మహారాష్ట్రకి ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఉన్న గోండు జాతికి సంబంధించిన వాళ్ళు అవి ఉండరు. గోణికాపుత్ర అనేది ఒకటి ఉంది ఈయన పేరు మీద. అంటే గోణిక అనే ఆవిడ కొడుకు అనేది కూడా ఉంది. ఇదంతా కూడా అక్కడక్కడ దొరుకుతుంది మనకి సమాచారం. కాబట్టి దెర్ ఇస్ నో. అలాగే పతంజలి రూపం గురించి కూడా మనకి చాలా డౌట్స్ ఉన్నాయి. The recording has stopped. సో ఈయన సగం మనిషి, సగం పాము, అలాగే ఈయన చుట్టూ పాములు, ఇట్లాంటి విశేష రూపం ఉంటుంది మనకి. అంటే ఆదిశేషుడు భూలోకంలో ఏదో నేర్చుకుందామని చెప్పేసి ఇటు వచ్చాడు. ఇదని పురాణ కథ. వీటంతగా నమ్మడం లేదు, బట్ మన నమ్మకాన్ని బట్టి ఉంటాయి కదండి. ఇవి నిజాలైతే కాదు. ఎందుకంటే ఒక హాఫ్ మ్యాన్ హాఫ్ పావు కింద ఉన్నప్పుడు మనం ఇప్పుడు అక్కడ మనం వ్యక్తులను ఎక్కడా చూడలేదు. ఫోటోలు ఇన్ ది సెన్స్ శిల్పాల మీద చూస్తాం. సో కాబట్టి పతంజలి మహర్షి ఇంకా డౌట్ ఏంటంటే ఈయన ఒకడా, ముగ్గురా, నలుగురా? మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చరిత్రను ఇలాగే చూడాలి మీరు. వ్యాసుడి మీద కూడా ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. వ్యాసుడి గురించి పక్కన పెట్టేసి పతంజలి కూడా ఒక కాలానికి సంబంధించిన వ్యక్తి కాదు. డిఫరెంట్ పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు పతంజలి పేరుతోటి వాళ్ళు గ్రంథాలు రాశారు అనేది కూడా ఒక కామెంట్ ఉంది. కామెంట్స్ తీసుకోండి. మనం యోగా వాడమైనంత మాత్రాన పతంజలిని అవమానపరిచినట్టు కాదు. ఓకే, మేబీ ఎందుకంటే ఆయన అంత గొప్పవాడు కాబట్టి మిగతా వాళ్ళు వాళ్ళ పేరు మీద అంటే పెన్ ఏం పెట్టుకున్నా చూసారా? మనం ఏదో జోక్ ఒకటి ఉంది, మన కాలేజీలో మనం ఎవరినో ప్రేమిస్తాం అనుకుంటాం కదా, అప్పుడు వాళ్ళందరి పేర్లు ఇప్పుడు ఎలా ఉంటాయంటే మన కీవర్డ్ పాస్వర్డ్ లా ఉంటాయంట. అలాగా అంటే ఆ అమ్మాయిని ఇంకా నువ్వు గుర్తుపెట్టుకున్నా, అమ్మాయి పాస్వర్డ్ కింద పెట్టుకున్నావు అనమాట నువ్వు. నేను అలాగా పతంజలి పేరు మీద ఇంకొక ఆయన పేరు పక్కన పెట్టేసుకుని పతంజలి పేరు మీద పుస్తకం రాసినట్టు గొప్ప. సో ఆ రకంగా కూడా మనం పతంజలి యొక్క డేట్ ని సరిగ్గా కన్ఫైన్ చేయాలి. అలాగే పతంజలి రాసినటువంటి గ్రంథాలు లేదంటే పతంజలి చేసిన వర్క్స్ మీద కూడా మనకి క్లారిటీ లేదు. అర్థమైందండి? అందు గురించి లక్ష్మి గారు శ్లోకం చెప్పండి, మీతో అందరు కలిసి మాట్లాడుకుందాం. వాళ్ళు ఈ మొట్టమొదట ఆవిడ క్లాసులో విన్నాను చక్కటి పతంజలి మీద. స్లోగా చెప్పండి. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాం కరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. సో ఇది పతంజలి గురించి ఒక ప్రార్థనా గీతం. గుర్తుపెట్టుకోండి, పతంజలి గురించి దీంట్లో ప్రార్థనా గీతంలో దాంట్లో వాళ్ళు ఏమని వర్ణించారు. పోనీ ఇది ఎప్పుడుదో తెలుసా మీకు? 10th century ACలో భోజుడు రాశాడు రాజమార్తాండ అనేటటువంటి ఒక పతంజలి యోగ సూత్రాల మీద ఆయన కామెంటరీ రాశాడు. ఆ కామెంటరీలో ఆయన వాడతాడు ఈ శ్లోకం. యోగేన చిత్తస్య పదేన వాచాం అంటే ఏంటి ఇక్కడ? యోగేన యోగం చెప్పడం ద్వారా చిత్తానికి పదేన వాచాం పదములతోటి వాచాం అంటే భాషని సంస్కరణ. అంటే నువ్వు యోగా చెప్పి నా మనసుని ఆ చిత్తాన్ని సంస్కరించేవయ్యా. నువ్వు
వ్యాకరణం చెప్పి అంటే పాణిని రాసినటువంటి అష్టాధ్యాయికి ఈయన మహాభాష్యం రాశారు. పతంజలి పేరు మీద మహాభాష్యం ఉంది. సో ఇలాగా ఒక వ్యాకరణ పుస్తకం రాసి పదాలను కూడా సంస్కరించావు. ఇక్కడ కాంట్రవర్సీ ఇక్కడ వస్తుంది. మూడో చూడండి, మలం శరీరస్య చ వైద్యకేన, శరీరంలో మలాన్ని నువ్వు సంస్కరించావు వైద్యకేన, వైద్య రూపంలో. అంటే పతంజలి పేరు మీద ఒక వైద్య గ్రంథం కూడా ఉంది. అర్థమైందా? అందుకని యోగం చెప్పావు, వ్యాకరణం చెప్పావు, వైద్యం చెప్పావు. కాబట్టి అలాంటి This meeting is being recorded. ప్రవరం గొప్పవాడు. ప్రవర అంటే హయ్యెస్ట్ అన్నమాట. ప్రవరం గొప్పవాడు, మహానుభావుడు. ప్రవరం మునీనా పాతంజలిం ప్రాంజలిం ఆనతోస్మి. పతంజలిం ప్రాంజలిం, నేను చేతులు జోడించి ఆనతోస్మి నమస్కరిస్తున్నానని అర్థం ఈ శ్లోకానికి అర్థం. ఇది 11వ శతాబ్దంలో భోజుడు రాసినటువంటి రాజమార్తాండ అనే ఒక యోగ సూత్రాలకు రాసినటువంటి ఒక కామెంటరీ. దీంట్లో తీసి మనం సో ఆ తర్వాత ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతున్నాడు, పతంజలి మీద 3 పుస్తకాలను బట్టి తర్వాత వాళ్ళకి అర్థమైంది. అర్థమవుతుంది కదా. సో ఇలాగే ఇంకోటి ఏంటంటే, పిల్లలు లేనప్పుడు ఒక ఆవిడ గోణిక అనుకుందాం. గోణిక అనే ఆవిడ ఒక గోండు, మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ బార్డర్స్ లో ఉన్న ఒక స్త్రీ పిల్లల కోసం ఇలాగా చేతులు జోడించి ప్రాంజలి అంజలి ఘటించినప్పుడు ఆ చేతుల్లో పడ్డాడు. కాబట్టి పతంజలి. ఇది అంత కృతజ్ఞంగా ఉంది. బట్ ఎనీవే ఇది ఒక నానుడు ఉంది. అంజలిలో పడ్డాడు. పతతి అంటే పడడం. అంజలిం అంజలిలో పడ్డాడు కాబట్టి పతంజలి అనే పేరు కూడా వచ్చింది. ఈ రకంగా ఏంటంటే ఎన్నైనా మనం కోర్చొచ్చు, దాని ఉంది. సో ఎనీవే ఏదైనా సరే పతంజలి అనే ఆయన ఒక పుస్తకం రాశాడు. దాంట్లో 195 సూత్రాలు ఉన్నాయి. దాంట్లో యోగ సూత్రాలు అంతవరకు తీసుకుందాం. కానీ ఇదంతా తెలుసుకోవాలి. మనం తెలుసుకోకపోతే మనం చాలా మంది రేపు వచ్చిన ఇదంట కదా అదంట కదా అని మనం కన్ఫ్యూజ్ చేస్తారు. లేదండి ఇదంతా విన్నామని మనం చెప్పచ్చు. రెండోది ఏంటంటే పతంజలి యోగ సూత్రాలు మీకు 9వ శతాబ్దం వచ్చేసరికి, అంటే భోజుడు కంటే ముందే ఇవి అరబిక్ భాషలోకి ట్రాన్స్లేట్ అయినాయి. అరబిక్ లోకి వెరీ ఇంట్రెస్టింగ్. తర్వాత చైనీస్ లోకి, తర్వాత జాపనీస్ లోకి కూడా ట్రాన్స్లేట్ అయినాయి. దాదాపుగా 40 ఇతర భాషల్లో, భారతదేశంలో కాకుండా ఇతర భాషలు 40 రకాల భాషల్లో దీనికి ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. ఇతర భాషలు ప్రపంచం మొత్తం మీద. అలాగే దీని మీద కామెంటరీస్ కూడా 40 కామెంటరీస్ ఉన్నాయి. అంటే ఫ్రమ్ వేదవ్యాసుడు వేద భాష్య అని చెప్పేసి దీని కామెంటరీ రాశాడు. అలాగే రీసెంట్ గా బీకే సాయింగ్ గారు రాశారు. ఆయన రీసెంట్, అది ఓల్డెస్ట్. ఇటు బీకే సాయింగ్ గారు రాశారు. మధ్యలో చాలా మంది ఉన్నారు. వివేకానంద రాశాడు, సచ్చిదానంద రాశారు, ఓకే, ఇంకా చాలా మంది రాశారు. అలాగే వాచస్పతి మిశ్రా రాశాడు, ఓకే, భోజుడు రాశాడు అనుకున్నాం. ఈ రకంగా వేదవ్యాసు నుంచి మొదలు పెడితే రీసెంట్ బీకే సాయింగ్ గారి వరకు కూడా 40 మంది దీని మీద కామెంటరీ రాశారు. అది దీని యొక్క గొప్పతనం. సో దీంట్లో 4 పాదాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి సమాధి పాదం. సమాధి పాదాన్ని నేను మొన్న ఫ్రైడేకి కంప్లీట్ చేసేసాం. ఎవ్రీ ఫ్రైడే 7:30 to 8:30 మాట్లాడుకుని సమాధి పదాన్ని పూర్తి చేసిన తర్వాత నాకు అనిపించింది ఒకసారి దీన్ని రివ్యూ చేస్తే బాగుంటుందేమో అనిపించినప్పుడు నేను అనుకున్నాను, మిగతా వాళ్ళు కూడా కృష్ణ అని చెప్పాడు. దాని ప్రకారం కూడా పతంజలి యోగ సూత్రం ఒక జస్ట్ లైక్ ఏ సినాప్సిస్, అంటే చాలా చిన్నగా సంక్షిప్త రూపంలో పతంజలి యోగ సూత్రాల గురించి మాట్లాడుకుంటే నాకేమనిపించింది, కరెక్టే, ఎలా చెప్పాలి దీన్ని. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, పతంజలి చాలా తెలివైనవాడు, చాలా పర్టికులర్, వెరీ సైంటిఫిక్ మైండ్ అండ్ మ్యాథమెటికల్ మైండ్. ఏంది అన్ని మ్యాథమెటిక్ మైండ్ అంటే ఏ పదాన్ని ఎక్కువ వాడు, ఏ పదం ఒక అక్షరాన్ని కూడా ఎక్కువ వాడు. 2 అక్షరాలు అంటే కలిపేస్తాడు ఆయన. కలిపేసి దాన్ని ఒక పదం చేస్తాడు. 2 పదాలని కలిపేసి ఒక పదం చేసేస్తాడు. ఇలాగా మొక్కలన్నీ కలిపేసి అది కుట్టుబాడేస్తాడు. చాలా కఠినమైనటువంటి భాష ఉంటుంది. చాలా క్లిష్టమైనటువంటి భాష వాడాడు. అంటే ఆ కాలంలో, అంటే 2nd century BCEకి
ఇంత కఠినమైన సాంస్క్రిట్ లేదు అసలు. ఈవెన్ 4th century BC లో కూడా ఇంత కఠినమైన సాంస్క్రిట్ లేదు. కానీ అంటే ఉదాహరణకు చూడండి, మీకు ఇంచుమించుగా ఇదే సమయంలో వచ్చినట్టు భగవద్గీత ఉంది. ఈ భగవద్గీతలో కూడా శ్లోకాలు చాలా నోట్తో మనకి ఈజీగా ఉంటాయి, పొయిటిక్ గా ఉంటాయి. ఇవి ఎక్కడ పొయిటిక్ గా, అదే సేమ్ కాలంలో వచ్చిన పొయిటిక్ గా ఉండవు. వెరీ క్లిష్టం. ఒక్క సూత్రం బట్టి పడ్డం అంటే తాతలు దిగొచ్చేస్తారు. నోరే జరగదు ఆయన వాడిన పదాలు, చాలా క్లిష్టమైన పదాలు వాడతారు. సో ఇదో భాష ఒకటి క్లిష్టతరంగా ఉంటుంది. రెండు ఏంటంటే ఈయన ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫార్ములా. ఇవి శ్లోకాలు కాదు, గుర్తుపెట్టుకోండి, ఇవి శ్లోకాలు కాదు, సూత్రాలు. శ్లోకం అంటే 4 పదాలు ఉంటాయి, 4 పాదాలు ఉంటాయి. ఈ 4 అందుగురించి 4 పాదాలను పెట్టుకున్నాడు ఈయన కూడా. సో 4 పాదాలు, ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క సంథింగ్, ఒక దాన్ని ఏమంటారు, ఛందస్సు ఉంటుంది. సంస్కృతి అంటే ప్రతి శ్లోకానికి ఒక ఛందస్సు ఉంటుంది. ఈ ఛందస్సు ప్రకారం ఆ శ్లోకం పూర్తి చేయాలి. దీంట్లో ఛందస్సు ఉండదు, సూత్రాల్లో ఛందస్సు ఉండదు. జస్ట్ ఒక మ్యాథమెటికల్ ఫార్ములా రాసినట్టు, ఒక సైంటిఫిక్ ఫార్ములా రాసినట్టు, ఒక సిద్ధాంతీకరించినట్టు ఉంటాయి ఇవన్నీ కూడా. ఇది మెయిన్ గా చూసుకోవాలి మనం. ఇది సైంటిఫిక్ అంటే, సైంటిఫిక్ అంటే ఏదో సైన్స్ అంటే కొత్తది అనుకోవద్దు. సైంటిఫిక్ అంటే ప్రతిదాన్ని క్షుణ్ణంగా లోపల కంటే దూరి దాని పూర్వాపరాలు పరీక్షించి చివరికి ఒక సిద్ధాంతాన్ని తయారు చేస్తే అది సైన్స్. అంతే, మీరు చేసిన అంతే, అమెరికాలో చేసిన అంతే. ఇది సైన్స్ కాదు, అదే సైన్స్, మన శాస్త్రం వాళ్ళ ఇవన్నీ మాటలు పెట్టుకోకండి మీరు. ఓకే, పతంజలి ఇస్ వెరీ సైంటిఫిక్ మెథడ్ అన్నమాట. ఆయన వాడిన మెథడాలజీ కానీ ఆయన వాడిన చాలా బాగుంది. కానీ నాకేమనిపించింది అంటే ఇదంతా చూసిన తర్వాత ఓకే, ఇంకోటి ఏంటంటే పతంజలి అన్ని డైరెక్ట్గా చెప్తాడు. ఇప్పుడు మనకి సినిమాలు ఉంటాయి కదా, సినిమాల్లో చూడండి ఫస్ట్ పార్ట్ లో హీరో మూటలు మోస్తూ ఉంటాడు రైల్వే స్టేషన్ లో, అందరూ తిడతా ఉంటారు, కొడతా ఉంటారు, చెయ్యి అని నానా రకాల మాటలు అంటూ ఉంటారు. ఈ లోపల 15 నిమిషాలు స్టోరీ జరిగిన తర్వాత నేను ఎక్కడో చెట్టు కింద పడుకుంటా ఉంటాడు. ఈ లోపల ఎవరో ఒక ఆయన వస్తాడు, వచ్చి బాబు గారు మీరా అంటాడు. ఎవరికి చెప్పకంటాడు. తర్వాత ఇలా ఒడ్లో కుక్కని కొంత ఏడుతూ తర్వాత ఎప్పుడుకో ఇంటర్వెల్ ముందు ఈయన సంగతి ఏంటో తెలుసా, ఎవరి పేరు చెప్పితే ఈ కాకులన్నీ ఎగిరిపోతాయి, ఎవరి పేరు చెప్తే ఆకులన్నీ రాలిపోతాయి, అంత గొప్పవాడు ఈయనని చెప్పి మళ్ళీ ఆ ఇంటర్వెల్ తర్వాత మనకి ఈయన వారు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఈ సినిమాలు మొత్తం 80% సినిమాలు తెలుగు, తమిళ అన్నికే ఉంటాయి. ఓకే, ఈ రకమైన ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు కాకుండా డైరెక్ట్ స్క్రీన్ ప్లే అంటారు దీన్ని. డైరెక్ట్ స్క్రీన్ ప్లే అంటే మొట్టమొదటి చెప్తావు, ఇది జస్ట్ లైక్ ఎలా ఉంటుంది అంటే ఇది జేమ్స్ బాండ్ సినిమాలో ఉంటుంది. జేమ్స్ బాండ్ సినిమాలో కూడా అంతే, ఎక్కడ నీకు పాతి ఉండవు, డైరెక్ట్ గా టక 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 వెళ్ళిపోతా ఉంటుంది. సో ఫస్ట్ మాత్రం చాలా మీకు ఎక్సైటింగ్ కలిగిస్తుంది. జేమ్స్ బాండ్ సినిమా నాకు చూస్తే పతంజలి యోగసూత్రాలు చూసి చదివిన తర్వాత నాకు జేమ్స్ బాండ్ సినిమా గుర్తొచ్చింది. సో ఫస్ట్ అంతా ఒకటి చాలా ఫాస్ట్ టక 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 చెప్పేస్తాడు. ఆ తర్వాత మెల్లగా వివరణ మొదలెడతాడు. మళ్ళీ ఒక్క పార్ట్ అయ్యేసరికి మళ్ళీ దాన్ని ఒక చిన్న జోల్ట్ తోటి మనకి ఆపుతాడు అనమాట. అలాగా ఈ ఫస్ట్ పాదం, సమాధి పాదం కూడా అలాగే మొదలవుతుంది. ఏమంటాడు, స్టార్టింగ్ అధ యోగాన్ని శాసనం 2 కూర్చోండి రాసుకోండి అంటాడు. అధ యోగాన్ని శాసనం. ఇప్పుడు మనం యోగా గురించి అనుశాసనం, ఇది మామూలు విషయం. అనుశాసనం, శాసనం, సంథింగ్ డిక్టేటెడ్ బై, అంటే సంథింగ్ ఇది మీరు దీనికి ఇంకొకటి లేదంటే రెండో మాట అనుశాసనం. రాజుగారు శాసనం ఇచ్చినట్టుగా నేను శాసనం చేస్తాను, రాసుకోండి. అధ అంటే ఎప్పుడు అంటే దాని గురించి చాలా స్పెషల్ ఉంది, పక్కన పెట్టేశాడు. సో ఇప్పుడు మనం రాజు అని చెప్పేసి స్టార్టింగ్ నీకు ఇచ్చేసాడు, లైన్ ఇచ్చేసాడు. యోగా అంటే ఫస్ట్ అంటే యోగా 196 సూత్రాలు ఆయన చెప్పింది అంతా కూడా సెకండ్ సూత్రాలు ఇంచుమించుగా ఫస్ట్ సూత్రాన్ని చెప్పుకోవాలి మనం. యోగా చిత్త వృత్తి నిరోధ అన్నాడు. వెరీ డైరెక్ట్ హిట్ అనమాట. ఇంకా నో ఫర్దర్ అటు ఇటు పెరిగేటది లేదు. యోగా చిత్త వృత్తి నిరోధ. యోగా అంటే చిత్త వృత్తి నిరోధమే యోగా. చిత్తం, ఇక్కడ చిత్తం అంటే ఏంటి అనేదాన్ని మనం బుర్రలు బదులు కొట్టుకున్నాం, అది అయిపోయింది. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈయన ఎంత మ్యాథమెటికల్ గా చెప్పండి. నాకు కూడా ఈ చదివిన తర్వాత అనిపించింది ఏంటంటే యోగ సూత్రాలు ఎలా చెప్పకూడదు, ఇంకొక రకంగా చెప్దామని చెప్పి నేను వేరే ఫార్మేట్ పెట్టుకున్నాను. వేరే ఫార్మేట్ ఏంటంటే ఇప్పుడు నేను చాలా సార్లు చెప్తా ఉంటాను, మీరు మాట్లాడేది మీతో కాదు మీ మనసుతో అని చెప్తా ఉంటాను. చాలా సార్లు చెప్పాను మాట మీద. నేను ఒక వ్యక్తితో మాట్లాడాను. వ్యక్తి అంటే చాలా సమాహారం.
చాలా ఉంటాయి నీకు, ఎందుకంటే పంచభూతాలు ఉంటాయి, పంచ తన్మాత్రలు ఉంటాయి, జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు, ఉభయేంద్రియం, మైండ్, దానిపైన బుద్ధి. ఓకే, అహంకారం, బుద్ధి సాంఖ్యంలో ఒకటే. తర్వాత మీన్ అవ్యక్తం, ప్రకృతి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో మహత్తు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటన్నిటినీ కలిపి మీ మైండ్ తోటే మాట్లాడతారు. మీ మహత్ తోటి మాట్లాడట్లేదు, మీ పురుషుడితోటి మాట్లాడట్లేదు, మీ ప్రకృతితోటి మాట్లాడలేదు, మీ పంచ జ్ఞానేంద్రియాలతో కూడా మాట్లాడదు, మీ మనసుతో నేను మాట్లాడుతున్నాను చాలా సార్లు చెప్తాను. ఎందుకు అంటే మనసుని కరెక్ట్ కన్విన్స్ చేస్తే మిమ్మల్ని కూర్చోబెట్టచ్చు. మనసుని కన్విన్స్ చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. నేను చెప్పిన మాట కాదు, సైంటిస్టులు చెప్పిన మాట. అంటే మీరు జాగ్రత్తగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు చాలా జాగ్రత్తగా ఎవరినైనా గమనిస్తే మనం ఎక్కువసేపు కలిపి అలా వినడానికి 2 మార్గాలు ఉన్నాయంట. ఒకటి ఏంటంటే జస్ట్ సే సమ్ లాజిక్ చెప్పు, ఇది ఎందుకు అయింది అని చెప్పు, బాగా నమ్ముతారు. ఇది ఎందుకు అయింది బాగా నమ్ముతారు, అంటే అటెన్షన్ పే చేస్తారు. ఓకే, రెండోది ఏంటంటే దాంట్లో ఇంక్లూడ్ నంబర్స్, దాంట్లో కొన్ని గణాంకాలను పెట్టు. 2 రకాల పద్ధతులు తీసుకో, 3 రకాలు ఉన్నాయి, 5 రకాలు ఉన్నాయి అన్నారు అనుకో, ఓహో 5 గురించి మైండ్ వెంటనే 1, 2, 3, 4, 5 లెక్కేసేసుకుంటుంది మనసు. అంటే నేను చెప్పేదానికంటే మీ మనసు నేను చెప్పే విషయం మీద రెండోది ఏం చెప్తాడు, మూడోది ఏం చెప్తాడు, నాలుగోది ఏం చెప్తాడు, ఐదోది ఏం చెప్తాడు అనేది మీ మనసు తహతహలాడుతుంది. కాబట్టి ఇదంతా ఒక హౌ టు సంథింగ్ లైక్ నో హ్యాకింగ్ అంటాం కదా. ఇప్పుడు హ్యాకింగ్ చేస్తారు. హౌ టు హ్యాక్ ఎ మైండ్ అంటే 2 పద్ధతులు. ఒకటి సే సమ్ లాజిక్ ఉపయోగించు, సే సమ్ మ్యాథమెటికల్ నంబర్స్ చెప్తే రేపు. సో నాకు అనిపించింది ఏంటంటే, సో నాకు దీంట్లో సమాధి పాదంలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూసే పొద్దున్న చూస్తే నాకు కొన్ని నెంబర్స్ కనిపించింది. నెంబర్స్ తో చెప్పాలి కాబట్టి నెంబర్స్ చెప్దామంటే నాకు కనిపించిన నెంబర్స్ ఏంటి అంటే ఇవి 5 రకాల చిత్తవృత్తులు ఉన్నాయి, 3 రకాల ప్రమాణాలు ఉన్నాయి, 2 స్తంభాలు పిల్లర్స్ ఉన్నాయి. అంటే మెయిన్ యోగా రావడానికి 2 కనిపించిన నాకు. 5 సమాధికి చేరడానికి 5 రకాలు ఉన్నాయి, 3 రకాల సాధనలో వేగాలు ఉన్నాయి, 4 క్వాలిటీస్ ఆఫ్ పురుషాలు చెప్పాడు, పురుషుడి యొక్క క్వాలిటీస్ 4 ఉన్నాయి. అలాగే 4 అంతరాయాలు ఉన్నాయి, 9 అంతరాయాలు ఉన్నాయి, 5 సహ అంతరాలు. అంతరాలు దాన్ని ఏమంటారంటే సహజాతాలు అంటే జస్ట్ లైక్ కూడా అంటే సోదరులు సహోదరులు అంటాం కదా, అలాగా అంతరాయాలకి ఇంకొక అంతరాయాస్ కూడా ఉన్నాయి. అండ్ 4 క్వాలిటీస్ ఇన్ ద ప్రాక్టీస్ ఎట్లా ఉండాలనేది 4 రకాల ప్రాక్టీస్ క్వాలిటీస్ చెప్పాడు. అలాగే 7 రకాల ప్రాక్టీసెస్ ఉన్నాయి, అంటే సమాధి చేరడానికి 7 రకాల ప్రాక్టీసెస్ ఉన్నాయి. అలాగే అండ్ 3 రకాల సమాపత్తులు ఉన్నాయి, 2 రకాల సమాధులు. ఈ లెక్కలు ఆయన చెప్పాడు. అర్థమైందండి? ఇది మనకి ఓవరాల్ గా జిస్ట్ ఏంటంటే సమాధి పాదంలో ఏం చెప్పింది 5 రకాల చిత్తవృత్తులు, 3 రకాల ప్రమాణాలు, 2 రకాల సాధన పిల్లర్స్, స్తంభాలు అన్నమాట యోగా ప్రాక్టీస్. 4 రకాల సంప్రజ్ఞాతలు చెప్పాడు. సంప్రజ్ఞాతల్లో 4 రకాల వేలు చెప్పాడు దాంట్లో. అలాగే 5 వేస్ టు సమాధికి వెళ్ళడానికి 5 రకాల దారులు చూపించాడు. ఈ పురుషుడికేమో 4 రకాల క్వాలిటీస్ చెప్పాడు. యోగా చేయకపోవడానికి 9 రకాల అంతరాయాలు చెప్పాడు. ఆ అంతరాయాలకు ఇంకొక 5 కలిపి మళ్ళీ సహా అంతరాయాలు చెప్పాడు. అలాగే ఆ క్వాలిటీస్, యోగా చేయాలంటే క్వాలిటీస్ ఎట్లా ఉండాలి, నీకు ఏ క్వాలిటీస్ ఉండాలి, అలాగే ప్రాక్టీస్ చేయడానికి ఎన్ని దారులు ఉన్నాయి, ఇది ప్రాక్టీస్ కోసం. ఓకే, 3 సమాపత్తులు, 2 సమాధులు చెప్పాడు. సో వీటిని మనం వివరంగా చూస్తే ఇప్పుడు మనం దీన్ని వెళ్దాం.
అయిపోయిందా? Yeah. ఎలా తెలుసుకోవాలి వీటిని? ఒక్క నిమిషం. ఎస్. సో సమాధి పాదంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ ఉంటాయి. సో స్టార్టింగ్ అది యోగాను శాస్త్రం అని చెప్పేశాడు. యోగం అంటే ఏంటో చెప్పేశాడు. చిత్తవృత్తి నిరోధం యోగా అని చెప్పాడు. ఇక్కడ చిత్తము అనే పదాన్ని మళ్ళీ తర్వాత పతంజలి పెద్దగా పట్టించుకోలేదు. మిగతా 3 పాదాల్లో కూడా చిత్తానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి వెతికితే చిత్తం అంటే ఏంటంటే మనసు కాదు, మనసు ఒక్కటే కాదు, ఓవరాల్ గా న్యూరో సైన్స్ అంటే లేటెస్ట్ సైంటిఫిక్ టెర్మినాలజీ వాడాలంటే దిస్ ఇస్ కాల్డ్ సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ లో జరిగేటటువంటి వృత్తులు అంటే సర్కిల్స్ అంటే ఈ సబ్ కాన్షియస్ లో పుట్టి గుండ్రంగా తిరిగి పైకి వచ్చేటటువంటి వృత్తులను నిరోధించడమే యోగా. అంటే యోగా అంటే బయట నీకు పంచ జ్ఞానేంద్రియాలని పంచ కర్మేంద్రియాలని చేసేది కాదు, అంటే కాళ్ళతో చేతులతో చేసేది కాదు. అలాగే మనం చాలా చేస్తూ ఉంటాం. తర్వాత సాధన పాదంలో చెప్తాడు వాటి యొక్క చివరి ఎండ్ పాయింట్ ఏంటంటే చిత్తవృత్తి నిరోధం అయి ఉండాలంటే నువ్వు సబ్ కాన్షియస్ మైండ్ ని నిరోధించగలిగే ఏ పని అయినా కూడా అది యోగమే. ఇంకో రకంగా ఆలోచిస్తే ఓకే, అలా చేస్తే ఏంటంటే తదాద్రష్టు స్వరూపే అవస్థానం. అలా చిత్తవృత్తి చూసుకోండి, చూసారా డైరెక్ట్ చిత్తవృత్తి నిరోధం అని చెప్పేసి వెంటనే చూడండి తర్వాత ఏం చెప్పాడు, తదాద్రష్టు స్వరూపే అవస్థానం అంటాడు. అంటే నీకు అలా చిత్తవృత్తి నిరోధం జరిగిందంటే నువ్వు లోకం అంతా అర్థమైపోయింది. నీ లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది ప్రపంచాన్ని కరెక్ట్ గా చూడగలడు. సో అది ఒకవేళ అది లేపదనుకోండి వృత్తి సారపి మత్రత్ర, అది లేదనుకోండి, లేకపోతే నీకు ప్రపంచం కరెక్ట్ గా అది ఎలా ఉందో అలాగా కనిపించకుండా నీకు రకరకాల చిత్త వృత్తులతో నువ్వు ఉండిపోతే అవి తాడు చూసి పాము అనుకుంటాం, పాము చూసి తాడు అనుకుంటాం. ఇది వృత్తి సారూప్య మిత్రత్ర అంటే ఇది. తర్వాత ఇక్కడ మళ్ళీ డైరెక్ట్ గా వచ్చాడు చూసారా, మళ్ళీ నీకు చిత్తవృత్తి నిరోధం చెప్పి వెంటనే మళ్ళీ వాటి వృత్తులు ఏంటున్నాయి చెప్పేశాడు. వెంటనే 5 వృత్తులు చెప్పేశాడు. వృత్తయ పంచదయ, క్లిష్ట అక్లిష్ట, కొన్ని క్లిష్టమైనవి కొన్ని అక్లిష్టమైనవి అని చెప్పేసి ఏంటంట ప్రమాణం, విపర్యం, వికల్ప, నిద్ర, స్మృతి 5 చెప్పాను కదా. 5 రకాల చిత్తవృత్తులు చెప్పాడు. ఇవి మెయిన్ గా ఈ ప్రమాణము అనేది, విపర్యం అనేది, వికల్పం అనేది, నిద్ర, స్మృతి అనేది ఇవన్నీ కూడా నీకు చిత్త వృత్తుల్లో అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో కలిగేటటువంటి వృత్తులు. సంథింగ్ లైక్ దే సర్కిల్స్. పైకి వస్తాయి మళ్ళీ కిందకి వెళ్తాయి, పైకి వస్తాయి మళ్ళీ కిందకి వస్తాయి, సర్కిల్స్ లో తిరుగుతూ ఉంటాయి అనమాట. సో అందుకని వృత్తము అనే పదం వాడాడు. సో ఇక్కడ దీన్ని తెలుసుకోవడానికి ఇంతకీ ప్రమాణం అంటే ఏంటో చెప్పాడు, విపర్యం అంటే ఏంటో ఇక్కడ చెప్పాడు కదా. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతయ. నిద్ర అంటే ప్రత్యక్షం, అనుమానం, 3 ప్రమాణాలు చెప్పాడు. సో విపర్యం మిథ్యా జ్ఞానం అన్నాడు, శబ్దానుపాతిని వస్తు శూన్య, వికల్ప అన్నాడు. ఇవన్నీ కూడా మనకి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూడడం. సో అభావ ప్రత్యావలంబన, వృత్తి నిద్ర అన్నాడు.
అనుభూత విషయ సంప్రోక్ష స్మృతి అన్నాడు. సో అనుభవపూర్వకంగా తెలుసు స్మృతి అన్నాడు. 5 రకాల అంటే పంచవిధ చిత్తవృత్తులు చెప్పి దీన్ని నిరోధించమన్నాడు. దీన్ని నిరోధించడానికి అసలు చూడండి, అసలు ఎంత డైరెక్ట్ అటాక్. సరేనయ్యా నేను చేస్తాను, 5 పంచ చిత్తవృత్తిని నిరోధిస్తాను. ఏం చేయమంటావు? వెంటనే అభ్యాస వైరాగ్య తన నిరోధ. ఎలా నిరోధించాలనుకున్నావు? అభ్యాసం అండ్ వైరాగ్య. వాట్ ఈస్ అభ్యాస? రెగ్యులర్ ప్రాక్టీస్. వైట్ ఈస్ వైరాగ్య? డోంట్ అటాచ్ టు ఇట్, జస్ట్ డిటాచ్డ్ గా ఉండి దాన్ని అభ్యాసం చేయి. నేను చాలా గొప్ప యోగా చేస్తున్నాను, నేను గొప్ప ఆసనం వేశాను, నా ప్రాణాయామాన్ని మించింది లేదు, నా యోగాన్ని మించింది లేదు అనుకోదు. దట్ ఈస్ మళ్ళీ వన్స్ అగైన్ అది నీకు దీని కింద రాదు. ఓకే అండి, అది వైరాగ్యం అవదు. అది విరాగ. వి అంటే నో, రాగ అంటే ఇష్టం. ఇష్టం లేకుండా అంటే ఇష్టం అయిష్టంగా కాదు, మళ్ళీ అటాచ్మెంట్ లేకుండా, దాంట్లో ఇమిడిపోకుండా అలా చూస్తూ చెయ్యి. సో అట్ ది సేమ్ టైం అభ్యాస. ఇవాళ చేసి అబ్బో నేనే శీర్షాసనం వేశానని చెప్పేసి మళ్ళీ 200 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ నేను ఇప్పుడు ఏదో కొత్త ఆసనం నేర్చుకుంటానంటే కాదు. ఎవ్రీడే ఇట్స్ ఎవ్రీడే అండ్ 24/7. అర్థమైందా? 24/7 ఉండాల్సింది. 24 hours 7 days అభ్యాసం. అంటే ప్రతి దాంట్లో కూడా, అంటే ఏదో గంట వచ్చి యోగా క్లాసులు తీసుకుంటున్నాను, గంట సేపు యోగా చేస్తున్నాను అంటే కాదు. దట్ ఈస్ ఇట్ షుడ్ బి ఏ. తర్వాత చెప్తాడు అభ్యాసం అంటే ఏంటో. ఓకే, తత్ర స్థితో యత్నాభ్యాస. ఇది ఇక్కడ సతు దీర్ఘకాలం నైరంతరే సత్కార సేవితో దృఢభూమి. ఇది దీర్ఘకాలం చేయమంటాడు. భక్తి ప్రపత్తులతో చేస్తేనే అది అభ్యాసం అంటాడు. ఓకే, వైరాగ్యం అంటే నీకున్న జ్ఞానం అంతా వదిలేసే. దృష్ట అనుశ్రావిక విషయ వితృష్టస్య వశీకారం సంజ్ఞ వైరాగ్యం. సో ఈ రకంగా 5 రకాల చిత్తవృత్తులు చెప్పి వాటిని ఏ రకంగా అభ్యాస వైరాగ్యం 2 పిల్లర్స్. యోగా మెయిన్ ప్రాక్టీస్ కి ఈ 2 పిల్లర్స్ అని చెప్తారు. ఓకే, సో ఇది ఏ రకంగా వస్తుందంట మనకి? సరే సార్ మీ యోగా క్లాస్కి వస్తాం, మాకేం చెప్తారు, ఏం వస్తుంది అంటే ఏమంటాడంటే ముందు సంప్రజ్ఞాత సమాధి గురించి చెప్పేశాడు. చెప్పేస్తాడు. దాంట్లో ఎలా ఉంటుందంటే సంప్రజ్ఞాత సమాధి వితర్క విచార ఆనంద అశ్మిత అనుగమాత్ సంప్రజ్ఞాత. తర్కం నిశ్చిత పరిశీలన, ఆనందము, అహమిక, అశ్మిత అంటే నేను అనే విషయం తెలుసుకోవడం. ఈ 4 పద్ధతులతో ప్రజ్ఞతో కూడిన సమాధికి మార్గాలు అని చెప్పాడు. ఇది అసంప్రజ్ఞాత సమాధి అని చెప్పాడు. సార్ రెండోది సంప్రజ్ఞాత సమాధి కూడా రెండోది చెప్పేశాడు. సో విరామ ప్రత్యాభ్యాస పూర్వ సంస్కారో అన్య అంటే ఇక్కడ సంప్రజ్ఞాతం చెప్పినప్పుడు ఇది అసంప్రజ్ఞాత సమాధి. అంటే ఎరుకుతో ప్రయత్నం చేస్తూ ఇతర సంస్కారాలను వెనుకకు మళ్ళించి సాధన చేయడం మరొక. అంటే నీకు మొట్టమొదటి సమాధికి ఎట్లా వెళ్ళాలో చెప్పేశాడు. యోగా అంటే ఏంటి చెప్పాడు. యోగాలో ఉన్నటువంటి ఏటిని ఆపితే యోగా అని చెప్పాడు. ఆ యోగాకి ఎట్లాగా చేయాలో చెప్పాడు. 2 అభ్యాస వైరాగ్యం అని చెప్పాడు. అలాగే సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత సమాధులు కూడా చెప్పేశాడు. చూడండి ఎంత డైరెక్ట్ అటాక్. నో అంటే బీటింగ్ ది బుష్ అరౌండ్ అంటారు కదా, నో బీటింగ్ ది బుష్ అరౌండ్, జస్ట్ డైరెక్ట్ అటాక్ అన్నమాట. సో అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నాడు, ఇది ఎవరికి వస్తుందయ్యా యోగా? ఇప్పుడు నాకు వస్తుందా నీకు వస్తుందా అంటే చెప్పాడు, చాలా క్లియర్గా చెప్పాడు. విదేహ ప్రకృతి లయానం. ప్రకృతిలో లయమైపోయిన వాళ్ళు. ప్రకృతి ఎక్కడుంది? 24వ తత్వం అది. సాంఖ్య అకార్డింగ్ టు సాంఖ్య దిస్ ఇస్ 24th తత్వ. అంటే ఈ బుద్ధికి అంటే అహంకారానికి మహత్తుకి దాటిన తర్వాత మనకి ప్రకృతి ఉంటుంది. ప్రకృతి దాటిన తర్వాత డైరెక్ట్ పురుషుడే ఉంటాడు. సో కాబట్టి ఈ విధంగా ప్రకృతి లయానం, ఆ ప్రకృతి వరకు అంటే పంచభూతాన్ని జ్ఞానేంద్రియాన్ని అన్నింటికి వదిలేసి పైకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఈజీగా వస్తుందంట. అలాగే విధేయ అంటే శరీర స్పృహ లేనివాడు. ఈ రకంగా అర్థం చేసుకోండి. విధేయ అంటే చచ్చిపోయిన వాళ్ళు అని కాదు. విధేయ అంటే శరీర స్పృహ లేని వాళ్ళు. అండ్ తర్వాత ప్రకృతి లయానం ఇద్దరికి బాగా వస్తుంది అన్నాడు. లేదండి అది నాకు రాలేదు సార్, నేను పూర్వజన్మలో ఏమీ పుణ్యం చేయలేదు, నాకు విదేహుడు అయ్యే ఛాన్స్ లేదు, నాకు ప్రకృతి వరకు వెళ్ళే ఛాన్స్ లేదు. చూడండి 2 మార్గాలు చెప్తున్నాడు. 2వ మార్గం చెప్తున్నాడు. 1 ప్రకృతి లయానం, 2 విదేహ. 3వది ఏం చెప్తున్నాడంటే
శ్రద్ధ వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వ ఇతరేషాం. ఇంకా మార్గాలు చెప్పండి. శ్రద్ధ ఉంది, శ్రద్ధ ఉండాలి. అలాగే వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞ, 5 రకాలైనటువంటి దారులు చెప్పాడు మీకు. దానికి చెప్పి 5 రకాల దారులు ఉన్నాయని చెప్పేసి. ఈ 5 రకాల దారులు అంటే శ్రద్ధ ఉండాలి, వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞ. ఇతరేషాం అంటే ఇవి 2వ మార్గం. ఎవరికి? విదేహులకి అండ్ ప్రకృతిలో ఏం లేదు నాకు రావాలంటే ఏంటి. సో ఈ ప్రాక్టీస్ ఎలా ఉండాలి సార్? మళ్ళీ అడిగారు. సరే సార్ చేస్తాను, నేను మీరు చెప్పిన శ్రద్ధతో వస్తాను, వీర్యం ఓకే, శక్తి ఓకే, స్మృతి గుర్తుపెట్టుకుంటాను ఓకే, ఎన్ని గుర్తుపెట్టు. ఎలా చేయాలి సార్ అంటే తీవ్ర తీవ్ర సంవేగాన్ నామాసన్న. ఇది చాలా తీవ్రంగా చేయాలి బాబు, నువ్వు ఏదేదో ఆషామాషిగా చేస్తే అయ్యే విషయం కాదు అని చెప్తాడు మళ్ళీ అక్కడ. అర్థమైందా? ఆషామాషిగా చేస్తే అయ్యే విషయం కాదు. తీవ్ర సంవేదన, తదేక దృష్టితో నిష్ఠతో సాధన చేసేవాడు సంప్రజ్ఞ సమాధి చెప్తున్నాడు, అది త్వరగా వస్తుంది అంటున్నాడు ఆయన. సో దాంట్లో మళ్ళీ ఆ తీవ్రత మళ్ళీ కూడా మృదు మధ్య అధిమాత్ర, దాని మూడు లెక్కలు ఉన్నాయి. ఒకటి మృదు మామూలు ప్రాక్టీస్, ఒకటి మధ్య, తర్వాత అధిమాత్ర అంటే టాప్. 3 రకాల ప్రాక్టీస్లు ఉంటాయంట. సో చూడండి. తర్వాత ఇది అది కాదు సార్, నాకు ఇదేం కుదరట్లేదు, నాకు శ్రద్ధ వీర్యం ఇట్లాంటివి నాకు లేవు, స్మృతి ఇలాంటి నేను పట్టించుకో, నా శ్రద్ధ వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞ లేవు, ఏం చేయాలన్నాడు సార్? నేను అంత స్పీడ్ ప్రాక్టీస్ చేయలేను. ఓకేనయ్యా, లేకపోతే ఈశ్వర ప్రణిధానాద్వా. చూడండి, అంటే మీకు ఆప్షన్స్ ఇస్తున్నాడు. సంప్రజ్ఞ సమాధి అనడానికి ఆప్షన్స్ ఇస్తున్నాడు. సరేలేవే, నీకేం రాలేదనుకుంటున్నావు కదా, ఈశ్వరుడు మీద దృష్టి పెట్టు. ఈశ్వరుడు అంటే మళ్ళీ తల్ల పాములు, చంద్రుడు, పార్వతి ఈగా. ఈశ్వర ఈజ్ సంథింగ్ లైక్ నో ది యాక్చువల్ పరబ్రహ్మ అంటే, పరమాత్మ అంటే ది క్రియేటర్ హూ క్రియేటెడ్ దిస్ యూనివర్స్. ఎవరైతే దీనికి జగన్నాథుడు ఉన్నాడో, ఎవరైతే ఇంకా ఆయన మించింది ఇంకోటి లేదో, ఏదైతే అక్కడి నుంచి అన్ని వస్తున్నాయో ఆయనని ఈశ్వరుడు అన్నాడు. ఆయన్ని ప్రణిధానాత్వం, ఆయన మీద దృష్టి పెట్టు అన్నాడు. సో చూసారా ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడు? చూసారా? మీకు శరీరం ఉంటే శ్రద్ధ వీర్య జ్ఞానం అన్నాడు, స్మృతి అన్నాడు, ఇవన్నీ చెప్పాడు. అది లేదు సార్ అంటే సరే ఈశ్వరుడు చూసుకో అన్నాడు. సో తర్వాత ఏంటంటే, ఇంతకు సార్ ఈశ్వరుడు అంటే ఎవరు సార్? డౌట్ వస్తుంది మనకి. మళ్ళీ డౌట్ వస్తుంది, సరే ఈశ్వరుడు ఎవరండి, ఎలా ఉంటాడంటే క్లేశ కర్మ విపాకాహ ఆసాయై అపరామృష్ట పురుష విశేష. ఒక పురుష విశేషం అంటే, ఒక పురుషుడు అంటే మగవాడు కాదు, ఒక జీవి, ఒక విశేషమైనటువంటి అది ఒక శక్తి అనుకోండి, జీవి అనుకోండి. ఆయనకి ఏంటంటే ఈ క్లేశాలు, కర్మ విపాకాలు, ఆశలు, అపరామృష్టం ఇలాంటివి ఏమి ఉండవు. అవి ఏం అంటుకోవు ఆయన్ని. జస్ట్ లైక్ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండేటువంటి లక్షణాలు ఉన్నాయి ఆయనకు ఉంటాయని చెప్తాడు. అలాగే మళ్ళీ చూడండి, ఇంకా ఈశ్వరుడు గురించి ఏం చెప్తున్నాడో, తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం. ఈయన ఈ పరమ పురుషుల్లోనే అంత ఎందుకు చేయాలి అంటే, అవునయ్యా తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం. సర్వజ్ఞ, ఈజ్ సర్వజ్ఞ, హి నోస్ ఎవ్రీథింగ్. నిరతిశయం, కంటిన్యూస్లీ ఫ్లోయింగ్ బీజం, అక్కడ ఉంది అసలైనటువంటి జ్ఞానం. సో ఏష పూర్వేషామపి గురు కాలాన్ అవచ్ఛేదాత్. ఈ కాలం ఎంతైనా పరిగెట్టిని ఎంత కాలమైనా అవని, కానీ అన్నిటికంటే ముందే ఉంటాడు ఆయన. ఈ కాలాన్ని సృష్టించిందే ఆయన. ఏష పూర్వేషామపి గురు కాలైన అవచ్ఛేద. కాలం దాన్ని ఆయన ఏం చేయలేదు. మనుషులకి, చెట్లకి, మొక్కలకి అన్నిటికీ కాలం తనంతట తాను ఏదో పని చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఆయన ఏమి కాలం చేయదు కదా. పూర్వేషామపి గురువు, ఎంతమంది పూర్వులు ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఆయనే గురువు. ఆయన ఇక్కడ చెప్తున్నాడు చూడండి, తస్య వాచక ప్రణవ. ఆయన మాటే మంత్రం, ఆ మంత్రమే ప్రణవ, ఓంకారం. అంటే ఓంకారాన్ని జపించుకోమని చెప్పాడు. నీకు దేవుడు కనిపించడయ్యా, ఓంకారాన్ని జపించుకో అని చెప్పాడు. ఓకే,
తర్వాత సార్ అదే సార్ బాగుంది సార్, ఓంకారం జపిస్తాను, ఈశ్వరుడు దృష్టి పెడతాను. మరి ఎలా ప్రాక్టీస్ చేయమంటారంటే, స్వామి నీకు 9 రకాలైన అంతరాయాలు కలుగుతాయి. యోగాకు వచ్చినప్పుడు నీకు 9 రకాల అంతరాయాలు కలుగుతాయని చెప్పాను. మళ్ళీ 9 జాగ్రత్తగా వినండి. ఎంత మనల్ని ఎలాగా ఫిట్ చేస్తున్నాడు ఆయన, అంటే ఫిక్స్ చేసేసి పాడేస్తున్నాడు అంతే, ఎక్కడికి కదలకుండా ఫిక్స్ చేస్తున్నాడు ఆయన. సో ఏంటంట 9 రకాలు ఉన్నాయా? వ్యాధి, ధ్యాన, సంశయ, ప్రమాద, అలసతి, ఆలస్యం, విరతి, భ్రాంతి దర్శనం, లబ్ధ భూమిక, అలబ్ధ భూమిక. ఇవి 9 రకాలైనటువంటి నీకు అంతరాయాలు ఉంటాయి. చిత్త విక్షేపం అంతరాయ, ఇవి అంతరాయ, ఈ అంతరాయాలు అనమాట. ఈ 9 అంతరాయాలు ఉన్నాయి నీకు, ఇవి దాటాలి అని చెప్తున్నాడు. అలాగే దీంతో పాటుగా ఇంకొక 4 వస్తాయని చెప్పాను. దుఃఖం, దౌర్మనస్సు, అంగమేజయత్వం, శ్వాస ప్రశ్వాస విక్షేప, సహ భువ అన్నాడు ఇక్కడ. చూసారా, ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటి వాటి సహ భువ అంటే, వాటితో సహ భువ అంటే పుట్టడం, సహ అంటే కూడా, మనతో పుట్టిన సహోదరులు అంటాం కదా, సహోదరి అమ్మాయి అయితే, సహోదరుడు మగవాడైతే. సో ఈ సహభువ ఈ ఏంటంట, ఈ 9 ఆటలకి ఇంకొక సహభువ ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఇవి దుఃఖం, దౌర్మనస్యం, అంగమేజయత్వం, శ్వాస ప్రశ్వాస విక్షేప, ఈ శ్వాసలో తేడాలు. సో తర్వాత ఏమో దుఃఖం, నిరాశ, శరీరంలో వణుకు రావడం, క్రమబద్ధం కాని ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా, ఈ 4 కూడా సహభువ. సో అయింది సార్, ఓకే సార్ చేసేస్తాను సార్, అయితే వచ్చి కూర్చుంటాను సార్ అంటే, సరే ధ్యానం చేయడానికి ఇంకో పద్ధతులు ఉన్నాయో అని చెప్తాడు. ఇంకేం చేయాలంట, ఎలా చేయాలంట? సరే సార్ కూర్చున్నా సార్, ఏం చేయమంటారంటే, మైత్రి కరుణ ముదిత ఉపేక్షాణం సుఖ దుఃఖ పుణ్య విషయానం భావనాత చిత్త ప్రసాదం. అంటే బాబు ఈ సాధన ఎలా ఉండాలి అంటే, మైత్రి ఉండాలి, ఫ్రెండ్లీ, కరుణ, జస్ట్ లైక్ నువ్వు ఒక కరుణామూర్తివి అయిపోవాలి, ముదిత సంతోషంతో ఉండాలి, ఉపేక్ష దేన్ని పట్టించుకోకూడదు, దేన్ని సుఖ దుఃఖ పుణ్య విషయానం. ఈ 4 లక్షణాలు మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, ఈ సుఖ దుఃఖాలు పుణ్య విషయాల్లో నీకు పట్టించుకోవద్దు, ప్రతి దాన్ని మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షతో ఉండు అని చెప్తున్నాడు. సో ఇది లక్షణాలు చెప్పాడు. సో సార్ నాకు దీనివల్ల అవ్వదు సార్, ఇంకోటి చెప్పండి సార్ అన్నాడు. సరే కూర్చో. ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య. ఇంకొక మార్గం చెప్తున్నాడు నీకు. ఎన్ని చెప్తున్నాడు, ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడు చూసారా? సరే ఈశ్వరుని పట్టుకోవాలి అన్నాడు, కుదరదన్నాం. ధనదిగ్గా ఏమన్నాడు, మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. అబ్బాయి నా వల్ల కాదన్నా అనుకో. సరే కూర్చుని ప్రత్యర్థన విధారణాభ్యాం, గాలి పీల్చు, మెల్లగా పూర్తిగా వదిలేసే, దాన్ని ఆపే, ఇది ప్రాక్టీస్ చేయన్నాడు. ఇదే ప్రత్యర్థన విధానాభ్యాం ప్రాణస్య అంటే, ప్రశ్వాస అంటే గాలి వదలడాన్ని విధారణ, లోపల కుంభకం చేస్తే దాని వలన కూడా ప్రాణాన్ని అంటే శ్వాసని గాలి వదిలేసి బంధించు, బాహ్య కుంభకం అంటారు కదా మనం, అలాంటి చెయ్యి, దీనివల్ల కూడా వచ్చేస్తుంది రేపు అని చెప్తాడు. సో సార్ ఇది కూడా నా వల్ల కాదు సార్, నా గాలి ఎలా ఆడుతుంది. సరే ఇంకోటి చెప్తాను చూడు, విషయవేదివా ప్రవృత్తురుత్పన్న మనస స్థితి బంధని. సో పోనీ ఇంకోటి చేయవయ్యా, నీకు ఏ కంటికి కనపడుతుంది దాని మీద దృష్టి పెట్టు, చెవి కనబడే మీద దృష్టి పెట్టు, ముక్కుకు వచ్చే దాని మీద దృష్టి పెట్టు, నాలుగు మీద దృష్టి పెట్టు, చర్మం మీద దృష్టి పెట్టు. విషయాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి విషయాల మీద దృష్టి పెట్టు. మనసహ స్థితి బంధిని. ఆ స్థితి బంధిని అంటే మనసుని స్థితి బంధిని కట్టుబాటు పాడే. ఒక రుచి చూస్తున్నావు, కూర తింటున్నావు, ఒక స్వీట్ తింటున్నావు, ఆ స్వీట్ మీదే దృష్టి పెట్టు, అయిపోయింది. అదే చిత్తవృత్తి నిరోధం. ఎంత డైరెక్ట్ గా, ఎంత క్లియర్ గా, ఎక్కడ ఎలాంటి డౌట్స్ లేకుండా మీకు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 9 రకాల పద్ధతులు చెప్తున్నాడు. సో అది కూడా కాదు సార్, పంచభూతాలు జ్ఞానేంద్రాన్ని ఎవడు చేస్తాడు సార్, నా వల్ల అవ్వట్లేదు సార్ అంటే, పోను సరేలే, విశోకావా జ్యోతిష్పతి, నీలో ఒక జ్యోతి వెలుగుతూ ఉంటుందయ్యా, ఆ జ్యోతి మీద దృష్టి పెట్టు. సార్ ఎక్కడ జ్యోతి నాదేం కనబడుతారండి. నువ్వు వీతరాగా విషయం వా చెప్తాం, పోని నువ్వు గురువుని సంపాదించుకోవయ్యా,
ఒక మంచి గురువుని సంపాదించు. ఆ గురువు ఎలా ఉండాలి? వీతరాగ విషయం అంటే వాడు రాగద్వేషాలని అన్నిటినీ ఎవడైతే జయించాడో అలాంటి గురువుని పట్టుకుని వాటితో ఉండు, నీకు చిత్తవృత్తి నిరోధం ఏర్పడు. సార్ అది కూడా నాకు ఇప్పుడు ఈ రోజులో గురువులు ఎవరు దొరుకుతున్నారు కదా, అందరూ దొంగ బాబాలు వీళ్ళని దొరుకుతున్నారంటే పోన్లే కూర్చో. స్వప్న నిద్ర జ్ఞానావలంబనం వా. స్వప్నం, నీకు వచ్చిన కళల్ని విశ్లేషించుకో, నీ నిద్రను విశ్లేషించుకో, దాంట్లో వచ్చిన జ్ఞానాన్ని అవలంబనం చేసుకో, దాన్ని ఆలంబనం చేసుకో, దాన్ని పట్టుకో. అమ్మో సార్ నిద్ర ఎప్పుడు పడితే నాకేం తెలుస్తుంది సార్, ఇది కూడా నా వల్ల కాదని వారి నాయన, నీకు కాకపోతే నీ ఇష్టం వచ్చింది చేసుకో. చూడండి అంత క్లియర్ గా అసలు యథాభిమత ద్వారాద్వా. యథాభిమత, నీకు ఏదోటి చేయరా, నీకేమొచ్చి చెప్పు, అదే చెయ్యి, దాని మీద దృష్టి పెట్టు, అదే యోగా అన్నాడు. అంతే తప్పించి యోగా అంటే కాషాయ బట్టలు వేసుకోవడాలు, గుండె గీయించుకోవడాలు, లేదా గడ్డలు పెంచుకోవడాలు, జుట్లు పెంచుకోవడాలు, దండక మండలాలు, శిష్యకోటి, ఇవన్నీ కాదు. యథాభిమత ధ్యానాద్వా, దేని మీద ధ్యానం చేయరా. అందు గురించే చూడండి, అటు అసలు ఒక అవివేకుడైనటువంటి అక్షర జ్ఞానం లేనటువంటి వాల్మీకి రామ అని చెప్తే మరాన్ని తిరగేసి కడకు బోయ తిరగేసి పలికిన కవిగా మలచిన నామం అంటే ఏదో దాన్ని దృష్టి కరెక్ట్ గా పెడితే పని అయిపోతుంది. అక్కడ చూసారా మరి, అక్కడ కడకు బోయ, ఒక బోయవాడు, చదువు సంస్కారం లేనివాడు, జంతువుని వేటాడేవాడు, వాడికి ఒకటి చెప్పాడు. ఈయన ఎన్ని చెప్పి చూసి అంటాడు నాకు తెలిసి, వీతరాగ విషయం, విశోగవ జ్యోతిష్మతి, నాకు వద్దు సార్, నా వల్ల కాదు సార్ అంటే, సరేరా నీకు మంత్రం చెప్తాను, దీన్ని బలుక్కు అన్నాడు. అంతే. యథాభిమత ధ్యానాత్వ, నీ ఇష్టమైన పనిని ధ్యానంతో చెయ్యి అన్నాడు. అంతే అని చెప్పిన తర్వాత ఏమొస్తుందంట, ఇలా చేస్తే మనకి సమాపత్తి వస్తుంది. ఏంటా సమాపత్తి? తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్పై సంకీర్ణ వితర్క సవితర్క సమాపత్తి వస్తుంది. మొట్టమొదటి సవితర్క, వితర్క అంటే మనం ఇది అది, ఇది కాదు, ఇది ఎస్, ఇది నో అనుకునేటటువంటి సవితర్కంతో కూడిన తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్పై. శబ్దాలుంటాయి, రూపాలుంటాయి, జ్ఞానం ఉంటుంది, దానికి వ్యతిరేకంగా ఉంటుంది. వీటన్నిటిని కలిపిస్తే అది సవితర్క సమాపత్తి. ఓకే. మరి నిర్వితర్క అంటే స్మృతి పరిశుద్ధ స్వస్వరూప శూన్యవ అర్ధమాత్ర నిర్భాష. అరే సవితర్కం వచ్చింది కదా అంటే నీకు ఇంకా ఆలోచనలు ఉన్నాయి, నీకు జ్ఞానం ఉంది, దాంట్లో కొద్దిగా తత్ర శబ్దార్థ జ్ఞానం ఉంది. ఇక్కడ ఇది స్మృతి పరిశుద్ధం అంటే నీకున్నటువంటి స్మృతి జ్ఞానం మొత్తం చెరిపేశావు. అది వస్తే ఇది నిర్వితర్క సమాపత్తి అన్నాడు ఆయన. ఓకే. ఓకే. తర్వాత ఏమైందంట తర్వాత, ఇక్కడ ఇలా చేస్తే ఏమవుతుంది సార్, సూక్ష్మ విషయత్వం ఆలింగ పర్యవసానం, సూక్ష్మ విషయత్వం వస్తుంది. సూక్ష్మమైన విషయాలను కూడా నువ్వు తెలుసుకోగలవు ఇలా ఉంటే. తాయేవ సబీజ సమాధి, మళ్ళీ పెట్టాడు మనకి. ఇక్కడ ఎంత చేసేసి రకరకాలు చేసేసావా, మళ్ళీ నాన్న అది సబీజ సమాధిరా, నీ ఇంత చేసిన ఇంతే వచ్చిందా సార్ అంటే, లేదు ఏం కంగారు పడుకు, నిరుష్ణ వైసార తదాత్మ ప్రసాద. ఇదేంటంటే ఋతంబరా ప్రజ్ఞ, ఋతంబరా తత్ర ప్రజ్ఞ. ఋతం అంటే నిజం అని అర్థం, ఋతంబర నిజమైనటువంటి ప్రజ్ఞ, ఇది నిజమైన ప్రజ్ఞ. కానీ ఇంకా నీకేంటంటే శృతానుమాన ప్రజ్ఞాభ్య అనన్య విశేషార్థవత్ అంటే ఇక్కడ నీకు శృత అనుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విశేషార్థత్వాత్ అన్ని కొండినా కూడా నీకు కొద్దో గొప్ప నీకు ఉండిపోతుంది కొద్ది లోపల. దాన్ని సబీజం అంటారు. అది కూడా తజ్జ సంస్కారం అన్య సంస్కార ప్రతిబంధి. ఆ తర్వాత అంత ఆత్మజ్ఞానం పొందినా కూడా అరే నేను పొందాను, నేను అనేవాడు మిగిలిపోయాడు. అక్కడ పురుషుడు అనేవాడు మిగిలాడు. పురుష విశేషం ఉన్నాడు కదా, ఆ పురుష విశేషం మనలో ఉన్నటువంటి జీవుడు అనేవాడు మిగిలి ఉన్నాడు. సో తస్యాపి నిరోధే సర్వ నిరోధ నిర్బీజ సమాధి. ఆ పురుషుడిని కూడా నువ్వు చేరుకుంటే, ఆ పురుషుడిని దాటిపోతే
పరమాత్మలో వెళ్ళిపోతావు. అదే నిర్బీజ సమాధి. ఎస్. ఇప్పుడు చెప్పండి, ఇది సమాధి పాదం యొక్క లెక్కల్లో చెప్పాలంటే. ఎస్, ఎనీ డౌట్స్? మాట్లాడుకుందాం. మీరు ఆన్ చేసి ఉన్నారు కదా మీకు మైక్. ఇప్పుడు వరకు మనం మాట్లాడుతున్న డౌట్స్ అని ఉంటే అడగండి. నేను చాలా సింప్లిఫై చేసి చెప్పాను. ఇది అంచుమించుగా ఒక 8 నెలల పాటు వారానికి ఒక రోజున ప్రతి శుక్రవారం 7:30 to 8:30 గంట పాటు మాట్లాడుకుంటే ఇప్పటి వరకు వచ్చింది. ఒకసారి సమాధి పాదం అయిపోయింది మొన్న ఫ్రైడేతో. నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ నెక్స్ట్ పాదానికి వెళ్తాం. ఒకసారి ఇది రివ్యూ చేసుకుందాం అన్నమాట. మిగతా వాళ్ళు కూడా వస్తే బెటర్ అని వాళ్ళు ఏమైనా అర్థం చేసుకుంటారని దాంట్లో నేను మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు ఏం అర్థమైంది, ఏం అర్థం అవ్వలేదు చెప్పండి నాకు. పతంజలి యోగ సూత్రాల్లో ఫస్ట్ చాప్టర్ అనుకోండి ఇది. మీకు ఏం అర్థం అవ్వలేదు చెప్పండి, నేను అర్థమయ్యే విధంగా నేను చెప్తా. మళ్ళీ రండి ప్లీజ్. ఎందుకంటే ఇది చదివి ఇది చెప్పిన తర్వాత మీతో పంచుకున్న తర్వాత నాలో ఉన్నటువంటి జ్ఞాన పుష్పం అయితే డెఫినెట్ గా వికసించు. ఐఎమ్ మోర్ నాలెడ్జబుల్ దాన్ ఫిబ్రవరి నెల కంటే ఇప్పుడు ఐఎమ్ అంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకే అనుకుంటాను మనకి సాధనలో చెప్తారు చూసారా, స్వాధ్యాయ అంటాడు. వాట్ ఈస్ స్వాధ్యాయ? స్వాధ్యాయం అంటే ఏంటండి? సద్గ్రంథ పఠనం అండ్ తనం గురించి తనం తెలుసుకోవడం. రెండోది ఇంకోటి ఉంది. స్వాధ్యాయం 2 రకాలు ఉంటుంది. ఒకటి సద్గ్రంథ పఠనం, రెండోది ఏంటంటే జ్ఞానులతో కూర్చోవడం. అంటే సజ్జన సాంగత్యం అంటాం కదా, సజ్జన సాంగత్యం. దీన్నే ఏదో అంటారు మీరు, సత్సంగం అంటారు. సో ఈ రెండిటి వల్ల నీకు ఇది వస్తుంది అంటాడు. ఏది? మనకి యోగాలో మనకి నియమాల్లో చెప్తాడు. నియమాల్లో ఇది స్వాధ్యాయం చెప్తాడు. ఈ స్వాధ్యాయం అంటే అక్కడ మంచి గ్రంథాల పఠనం, సద్గ్రంథ పఠనం వలన కూడా మనలో ఒక రకమైన క్లారిటీ వస్తుంది. మనలో ఒక రకమైనటువంటి విశేషమైన జ్ఞానం వలన మనం కాస్త పనులు మంచిగా చేయగలుగుతాము అని నాకు అనిపించింది. యోగ సూత్రాలు చేసిన తర్వాత నాకు చాలా మంచి అంటే ఏం ఉండదండి. మన రోజు హ్యాపీగా వెళ్ళిపోతుంది అంతే. అదొక రకమైనటువంటి ఒక ట్రాన్స్ లో ఉంటాం. అన్ని అంత క్లారిటీ ఉంటుంది. సో అంటారు కదా, నవగ్రహ కూటము, అష్టగ్రహ కూటము, అన్ని గ్రహాలు సరళ వస్తాయి చూసారా. అలాగే మనకి మంచి అన్ని మనం కోరుకున్నాం అనుకోండి, లేదంటే మనకి అనువైన అనుకోండి, మనకి ఇష్టమైన అనుకోండి, అనకూడదు, అన్ని మనకి దగ్గరగా వస్తాం. ప్రకృతి మనకి ఏర్పాటు చేస్తుంది. అప్పటి వరకు ఇది నా వల్ల కాదు అనుకున్న పనులు కూడా మెల్లగా అవి మన దారిలోకి వస్తూ ఉంటాయి. అలా నాకైతే మాత్రం ఐ ఫెల్ట్ పర్సనల్లీ ఈ సమాధి పాదం, ఎస్పెషలీ యోగ సూత్రాలు చదివిన తర్వాత ఐ గాట్ దట్ రియల్లీ ఐ గాట్ దట్ దాన్ని ఏమంటారు, గిఫ్ట్ ఫ్రమ్ ద నేచర్. యా, చెప్పండి సార్. నమస్తే సార్. కోటరెడ్డి. అంటే ఇప్పుడు సముద్ర అలల తరంగాల నుంచి నడి సముద్రంలోకి వెళ్ళినప్పుడు నిశ్శబ్ద వాతావరణం ఎలా ఉంటుందో అలా అనిపించింది సార్ ఈ జ్ఞానం పొందాక. తర్వాత ఇప్పుడు ఒకటి సార్, ఒకరి దగ్గర ఇప్పుడు ఈయన ఒక్కరే నా గురువు అనేది ఎలా తెలుసుకోగలము అని ఒక చిన్న డౌట్ సార్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒకరి దగ్గర జ్ఞానం ఉంటుంది అంటే వాళ్ళకి వాక్చాతుర్యం ఉంటుంది, ఒకరు ఆసనాలు చెప్పే స్థితి ఉంటుంది. ఇట్లా ఒక 4 రకాలుగా ఉన్నప్పుడు వీళ్ళందరినీ గురువులుగా స్వీకరించగలం. అలా కాకుండా కేవలం ఒక్కరే నా గురువు అనేది చెప్పగలగాలి అంటే ఆ ఒక్కరిని ఎలా అని అంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పతంజలి మహర్షి గారు చెప్పినట్టు ఓంకారం అనుకో, లేదా జ్యోతి దర్శనం చెయ్యి, లేదా నీలో నువ్వు రమించు, అంటే నీ ఆలోచనలతో నువ్వు రమించు, నీ ఆలోచనలతో నువ్వు ప్రయాణం చేయి అని నీకు చెప్పడం బాగా అనిపించింది. లేదు మనం
అంటే ఈ ఆత్మతత్వాన్ని వదిలి దేహాభిమానంతో ఉన్న మనిషికి నిజంగా ఈయన ఒక్కడే నా గురువు, ఇంక ఈయన వదిలిపోకూడదు, ఈయనతోనే ఉండాలి, అది ఏదైనా సరే ఇంకా ఈయనే నా గమ్యం, ఈయనే నా లక్ష్యం అనేది తెలుసుకోవాలంటే ఎలా అని. నన్ను అడుగుతున్నావు నువ్వు? అవును సార్, అలాంటి క్షమించండి. ప్రశ్న లేకు దయచేసి. అంటే సందేహాలు అలా ఉన్నాయి, అంటే 4 రకాలుగా ఉన్నాయి కాబట్టి ఎవరిని ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మనం ఇలా ఎప్పుడైనా సరే నీకని కాదు, ఎవరికైనా ఒక డౌట్ వచ్చినప్పుడు ఒకటే ఆలోచించాం. ఒక చోట కాళిదాస్ అంటాడు. కాళిదాస్ ఏమంటాడంటే రఘువంశం రాసేటప్పుడు నాకంటే ముందు చాలా మంది గొప్పలు రాశారు పుస్తకాలు, పూర్వ సూరిభి అంటే పూర్వ అంటే దానికంటే సూరిభి అంటే సూర్య అంటే గొప్పవాడు, విద్వాంసుడు అని అర్థం. వాళ్ళు జ్ఞానం కాదు, వాళ్ళు పేరు సంపాదించారు కాబట్టి దాని నుంచి ప్రలోభాత్ అంటాడు. ఆ ప్రలోభం వల్ల నేను కావ్యం రాసినాను అంటాడు. అలాంటి ఆయన ఏమంటాడంటే ఇలాంటి ముందు వాళ్ళు ఏం చేశారు మనకి అంటే, నీకంటే ముందు నువ్వు ఒక్కడవే కాదు కదా, ఇప్పుడు నీకంటే ఇంకో జన్మ ఉంది, ముందు ఇంకో జన్మని కాదు ఇంకొక తరం ఉంది, ఇంకో తరం ఉంది, అలా చాలా తరాలు ఉన్నాయి కదా మనకి ముందు. ఈ తరాల్లో ఇలాంటి డౌట్లు వచ్చిన వాళ్ళు మళ్ళా డౌట్లు వచ్చిన చాలా మంది ఉంటారు. ఆ డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో గమనించుకోవాలి. ఉదాహరణ నేను చెప్తా చూడు. మనకి బుద్ధుడిని మించినటువంటి జ్ఞానం ఇంకొకటి లేడని ఒప్పుకుంటావా? ఒప్పుకోకపోతే ఇంకో పేరు చెప్తాను నీకు. బుద్ధుడు మించిన జ్ఞాని ఇంకొకటి లేడని మనం అనుకుంటాం, రైట్ ఆల్సో. సో ఎందుకంటే ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు చాలా పకడ్బందీగా ఉంటాయి. ఆయన కూడా పతంజలి లాగా చాలా పకడ్బందీగా, యాక్చువల్గా చెప్పాలంటే నా ఉద్దేశ ప్రకారం, ఇది నిజం అవునో కాదు నేను చెప్పలేదు, నా ఉద్దేశ ప్రకారం పతంజలి యాక్చువల్గా బుద్ధిజం నుంచి స్ఫూర్తి పొంది ఇవి రాశాడని నా అభిప్రాయం. ఆయన అష్టాంగ మార్గ చెప్పాడు, ఈయన అష్టాంగ యోగ చెప్పాడు. దాంట్లో కూడా కొన్ని పదాలు దీంట్లో కొన్ని పదాలు దగ్గరగా ఉంటాయి. కానీ మేబీ డెఫినెట్గా అయితే, ఎందుకంటే బుద్ధుడు తర్వాత వాడే కదా పతంజలి అనుకుంటే. సో కాబట్టి అలాగ మనం పాత వాళ్ళ నుంచి మోడల్గా రోల్ మోడల్ అంటాం కదా, ఇస్ రోల్ మోడల్, మనకంటే ముందున్న వాళ్ళు గొప్ప వాళ్ళు రోల్ మోడల్గా తీసుకు. కాబట్టి నువ్వు బుద్ధుని రోల్ మోడల్గా తీసుకున్నావు అనుకో, బుద్ధుడికి ఇలాగే ఏదో డౌట్ వచ్చింది అంటారు, కానీ కాదు. యాక్చువల్గా బుద్ధుడికి 4 చూశాడు, ఒక శవాన్ని, ఒక వృద్ధుణ్ణి, ఒక రోగిష్ఠుని, ఒక దాన్ని ఏమంటారు శ్రమణకుడిని చూశాడు అంటారు. చూసిన తర్వాత మారిపోయాడు. కాదు, అది కరెక్ట్ కాదు. ఇట్లా అది బుద్ధఘోషుడు అంటే అశ్వఘోషుడు రాసినటువంటి బుద్ధ చరిత్ర అనేది 2nd century, ఎగ్జాక్ట్ 1st century 2nd century ఏడీలో వచ్చింది, ఏసీఈలో వచ్చింది పుస్తకం. అంటే అప్పుడు బుద్ధుడు పుట్టి 500, 600, 700 సంవత్సరాలు అయింది. అంటే తర్వాత రాసేది స్టోరీ కాబట్టి కొంత కల్పనలో అవన్నీ ఉండడానికి సహజంగా ఉంది. కాబట్టి అవన్నీ కాదని చాలా పుస్తకాల్లో ఉందనుకోండి, వేరే విషయం. కాబట్టి బుద్ధుడు ఆ డౌట్ వచ్చినప్పుడు ఏం చేశాడు? వెళ్ళాడు, సార్ నాకు చెప్పండి సార్, పాఠం చెప్పండి సార్, మీరే నా గురువు అన్నాడు. చెప్పాడు, నాకు నచ్చలేదు సార్, వెళ్ళిపోయాడు. ఇంకో గురువు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ నచ్చలేదు. అలా మొత్తం మేబీ ఒక 8 to 10 గురువుస్ దగ్గరికి వెళ్ళాడు. మరి అందరూ అప్పట్లో చాలా టాప్ మోస్ట్ లెవెల్లో ఉన్నవాళ్ళే. నాకేమో నచ్చలేదు సార్ అని. అప్పుడు ఏం చేశాడు? ఇంకొక 5 దొరికారు, వాళ్ళు సహాయం చేయాలన్నమాట. మనం కలిసి మెడిటేషన్ చేసుకుందామంటే ఈయన సడన్ గా ఏదో రోజు బుద్ధి పుట్టి, లేదురా నాకు ఒక ఐడియా వచ్చింది, ఎట్టి పరిస్థితులను శరీరాన్ని పూర్తిగా క్షీణింపు చేసేసుకుంటే నిరాహారంతో, అంటే ఏమంటారు ఉపవాసం చేసేసి నేను జ్ఞానాన్ని సంపాదించేస్తాను కూర్చున్నాడు. ఏమైంది? కుసించిపోయాడు, కుసించిపోయి నీరసపడిపోయి స్పృహ పడిపోయాడు. స్పృహ పడిపోయినప్పుడు వెళ్తున్నటువంటి ఒక అమ్మాయి వచ్చి, పల్లెటూరు అమ్మాయి వచ్చి నీళ్లు కొట్టి జావ పెట్టింది. అప్పుడు అనుకున్నాడు ఇది కాదురా అన్నాడు. మళ్ళీ కూర్చుని అప్పుడు ఆయన జ్ఞానోదయం అయిన తర్వాత 5గురిని పట్టుకున్నాడు. 5గురిని పట్టుకుని వాళ్ళు సహాధ్యాయులు, మొట్టమొదటి శిష్యులు కూడా వాళ్ళు. సో ఈ రకంగా ఏంటంటే ఒక గురువు అంటూ ఎవరికి ఉండరు. ప్రతి క్షణం, ప్రతి వ్యక్తి, ప్రతి జీవి, ప్రతి వస్తువు నీకు ఒక గురువే. ప్రతి క్షణం మనకి ఏదో నేర్చుకుంటూ ఉంటాం. దేని నుంచి నేర్చుకుంటే అదే గురువు మనకి. అలానే గురువుని ఒక మనిషి రూపంలోనో ఒక రాయి రూపంలోనో చేసేకండి. గురువులు మనుషుల్లాగా ఉండకపోవచ్చు, మనుషులు ఒక్కొక్కలా రావచ్చు. మనం ఎన్ని చదవలేదు పుస్తకాల్లో, ఎన్ని పురాణాల్లో చదవలేదు.
సో కుక్కలో రావచ్చు, కోతిలో రావచ్చు, పందిలో రావచ్చు, జింకలో రావచ్చు, సింహంలో రావచ్చు. వీ డోంట్ నో. కానీ దాని నుంచి జ్ఞానం, గురువు అంటే ఎవరు? జ్ఞానం నేర్పించేవాడే కదా. దాని నుంచి నువ్వు జ్ఞానం వచ్చిందంటే అది గురువే. వాడు గురువే, అది గురువే. అది అదే, ఆమె, అతడా, వీ డోంట్ నో. లింగ భేదం కూడా లేదు దానికి. ఎవరు నేర్పినా, అది పిల్లోడా, పెద్దోడా, ముసలోడా, స్త్రీయా, పురుషుడా, ప్రతి క్షణం నీకు ఇతను నేర్పుతా ఉంటుంది. ఆ నేర్పడం నువ్వు ఓపెన్ గా ఉంటే నేర్చుకోగలవు. నాకు అన్ని తెలుసా, నువ్వేంటి చెప్పేది, ఏంటి నువ్వు చెప్పేది, మాకు తెలియనా, కొత్త చెప్తున్నావు నువ్వు అన్నాడు అనుకోండి. మా కృష్ణా జిల్లాలో విజయవాడలో మాట్లాడాడు అనుకోండి, నమస్కారం సార్, తర్వాత కలుద్దాం సార్, ఓకే సార్ అని వెళ్ళిపోవడం. ఏమొద్దు అంటే వాడికి నేర్చుకునే ఉద్దేశం లేదు. నాకన్నీ తెలుసా, నాకంటే గొప్పడో ఏంటి నువ్వు అంటాడు ఇక్కడ మా వాళ్ళందరూ. సరే సార్, నమస్తే అండి, తర్వాత కలుద్దాము మరి అని వెళ్ళిపోవడమే. అది నేర్చుకునే ఉద్దేశం లేదు. కాబట్టి యూ మస్ట్ బి ఓపెన్ లైక్ ఏ వైట్ క్లీన్ స్లేట్, ఒక వైట్ పేపర్, ఒక మట్టి ముద్రలాట ఉండగలిగితే నిన్న గురువు నిన్ను మలుస్తాడు. ఆ గురువు అని కాదు, ఆ గురువు చెప్పినటువంటి జ్ఞానం ద్వారా నిన్ను నువ్వు కొంత ఆయన మలుస్తాడు, కొంత నిన్ను మలుచుకుంటావు. మలుచుకున్న తర్వాత ఇంకా గురువు అవసరం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ఆ గురువు అవసరం కొంతవరకే. గురువు తర్వాత మళ్ళీ నీ దారి వెళ్ళిపోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. గురువు నిచ్చెన లాంటి వాడు. నేను ఎప్పుడు చెప్తాను, నేను 27 సంవత్సరాల క్రితం ఈ పదం వాడాను. 27 సంవత్సరాలు అంటే 1999లో అనుకుంటా, 1998లోను. గురువు నాకు ఎప్పుడూ ఐడియా వచ్చింది. గురువు అనేవాడు నిచ్చెన లాంటాడు. శిష్యుడిని తన మీద ఎక్కించుకుని పైకి తీసుకెళ్తాడు తన జ్ఞానం ద్వారా. ఆ శిష్యుడు ఈ జ్ఞానాన్ని అందుకుని ఆ ఎత్తెక్కిన తర్వాత ఈ నచ్చిన పని ఉంటుంది. ఇంకా అక్కడ ఇంకో నచ్చిన ఎక్కాలి, అక్కడ ఇంకో గురువు ఉంటాడు. లేదంటే నీకు నువ్వే గురువు అవుతావు, నిన్ను నువ్వే మలుచుకుంటావు. కాబట్టి గురువు ఎప్పుడు నిచ్చెన లాంటి వాడు. శిష్యుడికి ఆధారంగా ఉండి తన జ్ఞానం ద్వారా నేర్పి ఆ శిష్యుడిని జ్ఞానవంతుడిగా చేసి తనకంటే ఎక్కువ ఎత్తు పంపించగలిగే అంత గొప్ప మనసు అనద్దు. గొప్ప మనసు లేక గురువు ఎవడ అక్కడ, వాడే గురువు. ఎవడైతే వాడే గురువు. గొప్ప మనసు అండి మా గురువు గారు, నేను మా శిష్యుడిని ఎలా చూసానో తెలుసా? నో. శిష్యాద్ ఇచ్చేత్ పరాజయం. ఈ పదం ఎక్కడున్నారా? శిష్యాద్ ఇచ్చేత్ పరాజయం అంటే గురువు అనేవాడు ఎవడైనా సరే శిష్యాద్ ఇచ్చేత్ పరాజయం, శిష్యుడి నుంచి పరాజయం కోరుకున్నాడంట. అని శిష్యుడి చేతి నేను ఓడిపోవాలి, ఎప్పుడు నేను ఓడిస్తాడా అనుకుంటాడంట. ఇది గురువు అంటే. మన గురువులందరూ అలా కాదు కదా. నార్మల్ చెప్పింది చాలు, గుంజిల్లి ఇలా నాకంటే ఎక్కువ తెలుసా, నాకంటే ముందు పుట్టావా, నాకంటే ఎక్కువ తెలుసారా నీకు అని పైకి కానీ లోపల కుంగి కుసించిపోతా ఉంటాడు. అరే ఇది ఎలా నేర్చుకున్నాడరా, ఇన్ని నేర్చుకున్నాడేంట్రా బాబు అది రాత్రి నిద్రపడి. మళ్ళీ సేమ్ గురువే. బయటికేమో ఘీంకారాలు, లోపలేమో ఇది. గురువు నిచ్చెన ఎక్కించుకో, పైకి దోసేయి, పంపించే పైకి ఆడి బాట ఆడు పడతాడు. అది నాకు తెలిసినంత వరకు గురు శిష్య సంబంధం అంటే. మరి మీరు ఎలా తీసుకున్నా నాకేమంటారు చూడండి. ఎస్ ప్లీజ్, నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. మనకి దత్తాత్రేయ ఇదిలో కూడా చెప్తారు సార్, 24 మంది నా గురువులు అని. ఒక్క గురువుతో అయిపోతే సరే బాగుండదులే, మళ్ళీ మొత్తం సామెతలన్నీ వచ్చేస్తాయి కానీ నాకు ఎత్తుకులు అవన్నీ. కానీ ఇప్పుడు ఒక్క గురువుతో అయ్యేది కాదు. ఇక్కడ మనుషులు ఒక్కళ్ళతోటి సంతృప్తి పడేవాళ్ళు కాదు. బయటికి ఎన్నైనా కబుర్లు చెప్తాం, కాదు, అది నిజం కాదు. ఆ తృప్తి, ఆ తపన, ఆ ఆర్తి, ఆ దాహం, ఆ తృష్ణ తీరాలంటే నీకు చాలా మంది కావాలి. నీకు మనుషులు ఒక్కడితో అవదు. యా, నెక్స్ట్. ఓమండి, చెప్పండి. ఈ సమాజపాదంలో సార్ నాకు చాలా నచ్చిన సూత్రం, సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి. ఎందుచేతంటే మనకి ఏదైనా ఒక ప్రాక్టీస్ రావాలి అని చెప్పంటే నిరంతరం చెయ్యాలి, దీర్ఘకాలం చెయ్యాలి. కరెక్ట్ సార్. ఈ రెండూ లేకపోయినట్లయితే ఏదో నాకు ప్రాణాయామం వచ్చేసింది,
లేకపోతే నాకేదో పలానా ఆసనం వచ్చేసింది అని చెప్పి అనుకోవడం అనేటువంటిది దాని యొక్క ఫలితం పూర్తిగా రాదు. కరెక్ట్ సార్. దీర్ఘకాలం చేయడం అనేటటువంటి అభ్యాసం అనేటువంటిది చాలా అవసరం. ఎస్ సార్. నిరంతరం అది దీర్ఘకాల నిరంతర సత్కార సేవితో దృఢభూమి. ఎస్ రైట్ సార్. అప్పుడు మాత్రమే అది కరెక్ట్ గా మీకు పట్టుకుంటుంది. దాని నుంచి కావాల్సిన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఎస్ దట్స్ అందుకే అండి గురుగారు సార్ క్లాసులు అటెండ్ అయ్యేది, అందుకే కంటిన్యూ అవ్వడానికి. రాఘవానంద్ జీ బాగున్నారండి? థ్యాంక్ యూ సార్. మీరు 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 పాల్గొనడమే కాకుండా మళ్ళీ మాకు చక్కటి దిశానిర్దేశం చేస్తున్నారు. చాలా సంతోషం సార్. ఓకే 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 బాగున్నాను నాన్న. థ్యాంక్ యూ. మాకు ఎప్పుడు మేబీ 4 years బ్యాక్ అనుకుంటా మాకు సామర్లకోటలో పరిచయం అయ్యారు. అవునండి అవును. కాకినాడ నుంచి వచ్చారు. సామర్లకోటలో వారి టీం అసలు ఆయన ఆ వయసులో మరి అప్పుడు ఇప్పుడు ఎంత సార్ మీ వయసు? 71 రేపటికి 72. 7 రేపటికి అబ్బో అడ్వాన్స్ అండి. అడ్వాన్స్ ముందే చెప్పేస్తున్నాం మీకు అప్పటికైనా 68 లోనే ఎప్పుడు ఉన్నట్టున్నాను నేను చూసినప్పుడు. అప్పుడు ఆయన చుట్టూ శిష్యులు, అసలు ఆయన చెప్పే విధానం, ఆయన జనాల్లో కలిసిపోయే విధానం అది రియల్లీ అంటే నాకు చాలా ఫ్యాసినేటింగ్ గా అనిపించింది. ఎందుకంటే మనం ఇప్పుడు నాకు అది ఉండదు, నాకు అది రాదు. ఎప్పటికీ నాకు జనాల్లో అంతలా కలిసిపోయి అలా నాకు రాదు, వదిలేసాను దాని గురించి. కానీ ఆయన చూసిన తర్వాత రియల్ గా నేను ఎంత సంతోషించానంటే ఇప్పటికి నాకు గుర్తుని చెప్పుకుంటానంటే అర్థం చేసుకోండి. సో ఆయన కలిసిపోయే విధానం, ఆయన వాళ్ళ స్టూడెంట్స్ తోటి మాట్లాడే విధానం రియల్ ఇంకా నాకు మాటలతో సహా నేను గుర్తున్నాను. ఎందుకంటే మనకు లేని లక్షణం ఇంకోళ్ళు ఉన్నప్పుడు మనం దాన్ని ఆస్వాదించాలి, అభినందించాలి. ఇది నేను అనుకుంటాను. టెక్నాలజీ పరంగా కూడా సార్ నేను అప్పుడు 2016 లోనే ఫేస్బుక్ లైవ్ వీడియో నాకు షేర్ చేశారు సార్. రాష్ట్ర మహిళా అధ్యక్షులు చెప్పారు నాకు. అవును, టెక్నాలజీ పరంగా కూడా అప్డేట్ గా ఉంటారు గురుగారు. ఓం నాన్న. నమస్కారం. ఉన్నాయండి. ఎనీథింగ్ టు డిస్కస్ ఆర్ టు షేర్? మళ్ళీ ఒకసారి గ్రూప్ గురించి ఒకసారి మాట్లాడేస్తానండి. ఎందుకంటే మరి ఈ గ్రూప్ లో నిబంధనలు అంటే స్ట్రిక్ట్ రూల్స్, స్ట్రింజెంట్ రూల్స్ అనే కాదండి. ఏంటంటే గ్రూప్ లో మీరు ఎక్కడ ఫార్వర్డ్ మెసేజెస్ కానీ ఇట్లాంటివి ఏం పెట్టద్దు. మీరు సొంతగా ఏదైనా ఒక హాబీని డెవలప్ చేసుకుంటే హాబీని ప్రజెంట్ చేసి ఫోటో తీసి మీ కెమెరా తోటి, మీ ఫోన్ తోటి తీసి పెట్టండి. అలాగే చక్కటి సూర్యోదయం, చక్కటి సూర్యాస్తమయం, లేదంటే వెన్నెల వెలిసిన చంద్రుడు ఇట్లాంటివి పెట్టండి. లేదా చక్కటి ఒక సుందర మనోహర ప్రకృతి దృశ్యాన్ని ఫోటో తీసి మీ కెమెరా తోటి దీంట్లో షేర్ చేయండి. అంతే తప్పించి గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, గుడ్ ఈవినింగ్లు, శుభ సంక్రాంతి, శుభ సాయంత్రం, లేదంటే రేపొద్దున మళ్ళీ దీపావళి, ఇవన్నీ వద్దు. దయచేసి ఈ గ్రూప్ లో మాత్రం పోస్ట్ చేయొద్దు. మీరు ఒకవేళ కవిత రాశారనుకోండి, కవిత పెట్టండి. మీరు చేసిన అచీవ్మెంట్స్ కూడా దీంట్లో పెట్టద్దు. అచీవ్మెంట్స్ అంటే మనలో గర్వాన్ని పెంచుతాయి. వద్దు. నేను నాకు చాలా బాగా చెప్పారు, ఇవన్నీ వద్దు, అలాంటివి ఏమీ వద్దు. మీరు చేసిన ఒక పని మీరు చాలా ఆనందపడిపోవాలి. ఆ పని చూసి ఆ ఆనందాన్ని పంచుకోండి. దీంట్లో ఆనందాన్ని మాతో అందరితో పంచుకుని, చూసారు ఇది మన ఫోటో తీసాను, నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ మీరు లైక్స్, డిస్లైక్స్ ఇవన్నీ ఏం పెట్టద్దండి. చూసి ఆనందించి వదిలేసేయండి. మళ్ళీ చాలా బాగుంది, వెరీ గుడ్ సార్ అని చెప్పి మళ్ళీ ఆయన థ్యాంక్స్ చెప్పి ఒకళ్ళు వీపు ఒకళ్ళు గోక్కుని ఇవన్నీ వద్దు, అలాంటివి వద్దు. నీ క్లాస్లో ఉన్న తర్వాత మాట్లాడు, సో ఈ రకంగా ఏమొద్దు. ఊరికి పెట్టేసండి. మళ్ళీ దాని కింద కామెంట్, నో కామెంట్స్ పెట్టేసండి, వదిలేసండి. ఎన్ని లైక్లు వచ్చినాయి ఇవన్నీ మళ్ళీ. ఎందుకంటే ఇది ఒక దుష్ట సంప్రదాయం అనిపింది నాకు. ఎందుకంటే మీ మైండ్ అన్నెసరీగా ఈ దుష్ట సాంప్రదాయం మీద వెళ్ళిపోతుంది. మీరు డాపమిన్ రిలీజ్ అవుతుంది, డాపమిన్ రిలీజ్ అయితే వెంటనే కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. తద్వారా మళ్ళీ మీరు స్ట్రెస్ లో అయిపోతారు. ఎక్కువ మంది లైక్ చేయలేదు అనుకోండి, అయ్యో నన్ను ఒక్కడు కూడా లైక్ చేయలేదు అని బాధపడిపోతారు. ఎందుకు ఇది అవసరం మనకి? వద్దు. నో లైక్స్, నో కామెంట్స్. మీరు తీసారా పెట్టి మీ ప్రయత్నాన్ని అక్కడ చూపించండి. దట్ ఇట్ సెల్ఫ్ మీరు చాలా ఆనందం పొందినటువంటి క్షణాన్ని అక్కడ వర్ణించండి, ఒక కవితలో వర్ణించండి.
అంతే. ఎస్ ప్లీజ్, మీరు ఏం చెప్పదలుచుకోలేదు. చాలా అండి వాళ్ళకి ఇంకా ఉన్నాయా? సార్ నమస్తే సార్. చెప్పు మోహన్. సార్ సార్ ఎవరు? సార్ నేను శ్రావణి సార్. చెప్పమ్మా. సార్ గ్రూప్ లో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ వదిలేరు చూడండి సార్, క్లాసెస్ చాలా వాటి గురించి సార్. పొగడాలి అని కావాలని ఏం కాదు సార్, కానీ ఈ రోజుల్లో కాస్త మనకు తెలిసిన విద్యను కూడాను అది సీక్రెట్ గా ఉంచుకొని మనం దాని గురించి క్యాష్ చేసుకోవడం లేదా బోర్ పడద్దు సార్. పొగడాలని కాదు, కానీ ఆ మాట మీ నుండి విన్న తర్వాత నాకు నిజంగా అసలు ఈయన ఇలాంటి మనిషి, ఇలాంటి వాళ్ళు ఈ రోజులు ఎక్కడ కనపడుతున్నారని నాకు చాలా నువ్వు గోగితే నా వీపు అంటే నీ వీపు నేను గోకాలి ఇప్పుడు, అంటే నీ వీపు గోకాలి అనిపించుకున్నావు నువ్వు? లేదమ్మా, నువ్వు నీలాంటి శిష్యురాలు అసలు వెతుకుతున్నానమ్మా, నీలాంటి దానికోసం వెతుకుతున్నానమ్మా. నువ్వు దొరికేవమ్మా, నువ్వు కాస్త ఎంత పని చేస్తావంటే అమ్మా నువ్వు మొన్న చేసా చూసి నన్ను నేను గోకి, నువ్వు నన్ను గోకి, ఎందుకు ఇదంతా వద్దు, ఉన్నది ఉన్నట్టుగా ఉంచేసుకోండి. ఇది ఎందుకంటే నాకు శ్రీశ్రీ ఒక మహాప్రస్థానంలో ఒకటి ఉంటుంది, నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిసినప్పుడు నిబిడాశ్చర్యంతో మీరే, తర్వాత నెత్తురు కక్కుతూ భూమి మీద సంథింగ్ ఏదో ఉంటుంది. అంటే ఉన్నత స్థితి ఎక్కినడమో ఆశ్చర్యం చూసి, నేల పడినప్పుడేమో మీరు వికారంగా చూసి, అందరూ మనమే ఉంటాం దాంట్లో. అంత ఒక పైకి వెళ్ళాడని గొప్పవాడు కాదు, కింద పడ్డాడని చెడ్డోడు కాదు. మనిషి ఆ టైంలో అలా ఉంటాడు అంతే. దానికి మనం ఆయనకి ఆపాదించకూడదు. నీకైనా నాకైనా అది ఆపాదించొద్దు దయచేసి, అది మంచి లక్షణం కాదు. ఎందుకంటే మనుషుల్లో అన్ని మనిషి ఇవాళ నేను బాగా చెప్తున్నా, రేపు నేను బాగా చెప్పకపోవచ్చు. ఆ ఎక్స్పెక్టేషన్తో నువ్వు వినలేదని కానీ సరిగ్గా చెప్పట్లేదని, నేను ఏదో అయిందండి, నేను బుర్ర బాడైందని, ఇవన్నీ అవసరం లేదు. అప్పుడు బాగా చెప్పాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు బాగా చెప్పడం, ఆయన అయినా ఒకటే కదా. నో, ఇవాళ బాగుంటుంది, రేపు బాగోకపోవచ్చు, ఎల్లుండి మళ్ళీ బాగోవచ్చు, ఎంతకంటే దిగజారిపోవచ్చు. ఇవన్నీ సహజం. చంద్రుడు ఒక రోజు పౌర్ణమి వస్తుంది, ఇంకో రోజు 14 రోజుల తర్వాత అమావాస్య వచ్చింది, మళ్ళీ ఇది ఒక సంక్రమణం, ఇదంతా తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ వద్దు, ఇవన్నీ సహజమైన విషయాలు. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఈ గ్రూప్ లో మాత్రం మీరు మాట్లాడుకోండి, నాకేం అభ్యంతరం లేదు. సార్ మీరు ఏం చేశారు సార్, మీరు తోపు సార్, తురుగు సార్, ఇది నాకెందుకు అంటే ఆత్మన్యూనత కాదు, అభద్రతా భావం కూడా కాదు. బట్ ఐ ఫీల్ ఐ ఎంబ్రేస్డ్. నాకు సిగ్గని కాదు, అది మరి సిగ్గు కూడా కాదు. ఐ ఫీల్ సంథింగ్, ఏముంది నాలో, దీన్ని ఇలా అనిపించుకోవడం అంత కరెక్ట్ కాదేమో, అది నాకు అనిపించే భావం. కాబట్టి దయచేసి ఎవరు సభాముఖంగా నేను చెప్పేస్తాను, ఎప్పుడు కూడా నన్ను అది పొగడ్డం అంటారు, చెప్పడం అంటారు కూడా, నాకు పదాలు కూడా తెలియదు. బట్ ఇలాంటి మాటలైతే వద్దు దయచేసి. నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. నాకు ఇది తెలియట్లేదని చెప్పండి, తెలిస్తే చెప్తా, తెలియకపోతే నువ్వు వెతికి మరీ చెప్తాను. నన్ను ఆ రకంగా వాడుకోండి, అంటే ఉపయోగించుకోండి. మీకు ఏది కావాల్సిన నేను చెప్తాను. సైన్స్ అయినా సరే, మెడిసిన్ అయినా సరే, ఎనీథింగ్, ఇది ఇంటరాక్షన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ సార్ నమస్తే సార్, నేను మోహన్ సార్. సార్ మనం ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు, అంటే 8 నెలలు చెప్పిన క్లాస్ అంతా ఒక 40 నిమిషాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. దీంట్లో అసలు ఫస్ట్ మనం జస్ట్ సింపుల్ గా స్టార్ట్ చేసి మళ్ళీ క్లైమాక్స్ కూడా సింపుల్ గానే వదిలేశారు సార్. అంటే ఫస్ట్ మనకు యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు, తర్వాత తస్యాపి నిరోధే సర్వ నిరోధ నిర్బీజ సమాధి అనేసి మొత్తం అంతా చెప్పేశారు సార్. ఇంకేం లేదనిపిస్తుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. ఫస్ట్ ఇది ఒక చాప్టర్ అండి, చాప్టర్ ఎండింగ్ లో ఆయనకి మనకి ఇంకేముందిరా యోగా అంటే అనుకుంటాం. అవును సార్. లేదు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సమాధి పాదం తర్వాత మళ్ళీ ఇంకో పాదం మొదలెడుతున్నాడు మళ్ళీ ఆయన. చూడండి అసలు సార్ దీంట్లో మనల్ని బిగిస్తున్నాడు ఆయన, ఎంత తెలివితేటలు మనల్ని బిగిస్తున్నాడు జ్ఞానంలో. వాట్ ఏ గ్రేట్ మీన్ దిస్ థింగ్. సార్ 51 సూత్రాల్లో నా ఫేవరెట్, అన్ని ఫేవరెట్, ప్రతిదీ నాకు నచ్చుతుంది. కానీ 12th నాకు బాగా ఇదైంది సార్. అభ్యాస వైరాగ్యాభ్యం తన నిరోధ బెస్ట్. అంటే నాకు బాగా స్ట్రైక్ అయిన సూత్రం అంటే అభ్యాస వైరాగ్యాభ్యం తన నిరోధ. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇదే సూత్రం, ఇదే శ్లోకం రూపంలో భగవద్గీతలో ఉంది. సో ఈ రెండింటికి నేను ఎప్పుడు చెప్తా ఉంటే, దీని నుంచి దాన్ని లాగెళ్ళి దాంట్లో దీంట్లోకి వచ్చాను.
ఎంత భారతీయ విజ్ఞానం అనుకుంటే దాంట్లో కూడా ఇందాక చెప్పాను, బౌద్ధంలోంచి దీంట్లో కొన్ని ఉన్నాయి. మరి దీంట్లోంచి భగవద్గీతలోకి వెళ్ళిందా? భగవద్గీత దీంట్లో అభ్యాస వైరాగ్య ఈ 2 పదాలు కరెక్ట్ గా మళ్ళీ భగవద్గీతలో కనిపిస్తాయి. జాగ్రత్త చూడండి. యా, గుడ్. నీకు నచ్చిందంటే అది 2 చోట్ల ఉంది కాబట్టి డెఫినెట్ గా మంచి సూత్రం అది. యా, రండి. సార్ నమస్తే, కిరణ్ మాట్లాడు. కిరణ్ చెప్పమ్మా. ఇప్పుడు మీరు చెప్పింది రైట్ సార్. భగవద్గీతలో శ్లోకాలు కనిపిస్తున్నామని అంటే మాకు గురువు గారు చెప్పారు, ముందు కృష్ణుడు సాంఖ్యమును యోగము నేర్చుకున్న తర్వాత భగవద్గీత చెప్పారని చెప్పారు. దానికి ఆయన దగ్గర ఏదో కొన్ని ఇవి కూడా ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారనమాట. ఎవరు చెప్పినా కృష్ణుడు కూడా మళ్ళాంటి మానవుడేనే, అతను యోగీశ్వరుడు అయ్యాడు అనేసి ఆయన చెప్పారండి. ఇప్పుడు మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. హలో, చెప్పమ్మా. అది సార్. తర్వాత ఏంటంటే ఇప్పుడు మన పతంజలి యోగ సూత్రాల్లో మొదట మనకి పతంజలి సమాధిపాదం చెప్పాను సార్. అంటే తర్వాత నేను సాధన చెప్తాను, అప్పుడు మీకు ఉపయోగపడతాయి అనేసి ఫస్ట్ గా సమాధిపాదంలో ఇవన్నీ చెప్పారు సార్. ఏమీ సాధనలో లేదు, అట్రాక్ట్ చేయడానికి ఆయన పని నాటకం ఇదంతా. ఏంటి సార్? మనల్ని అట్రాక్ట్ చేయడానికి ఆయన పని నాటకం ఇదంతా. ఎస్ సార్, ఎస్ సార్. నువ్వు సాధన చేసినప్పుడు ఇవన్నీ నీకు 1 by 1 ఉపయోగపడతాయి అనేసి ముందే దీన్ని విడిచిపెట్టాను సార్ అంటున్నాను. నాకు తెలిసింది ఇదే సార్ అంటున్నాను. ప్రాక్టికల్ లో నీకు అప్పుడు నేను ముందు చెప్పాను కదా, నీకు ఇప్పుడు అది ఇంప్లిమెంటేషన్ అయిందా లేదా ఒకసారి నువ్వే బేజా చేసుకో అని చెప్పినట్లుగా ఉంది సార్, నాకు అనిపించింది. అది సార్. థ్యాంక్ యూ సార్. చాలా చాలా ఎక్సలెంట్ సార్. క్లాసెస్ అన్ని కూడా మిస్ అయినవే రికార్డ్ లో పెట్టాను నేను. అది సార్, థ్యాంక్ యూ. కృష్ణ, శరణ్య. నమస్తే సార్, శ్రీనివాసుని. చెప్పండి. పతంజలి యోగ సూత్రాల్లో ఇది సోహం టాక్స్ అయినా దాంట్లోనే యాడ్ చేస్తాను, ఎందుకంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంతే అంతే. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళకి మళ్ళీ రేపటి నుంచి క్లాస్ మామూలే. తర్వాత మీ దాంట్లో గర్భ సంస్కార యోగా కొంతమంది ఉన్నట్టున్న వాళ్ళకి క్లాసు ఇవాళ అనుకున్నాం. ఇవాళ ఎగ్జామ్ పెట్టట్లేదు, అందరూ పండగ రేపు వాడావిడి ఇది అన్నారు కాబట్టి నెక్స్ట్ సాటర్డే, కమింగ్ సాటర్డే ఈవినింగ్ 7:30 పెట్టుకుందాం. ఎస్, థ్యాంక్ యూ. రేపు నుంచి మోహన్ మెయింటైన్ చేస్తాడు. సో మార్నింగ్ 5:30 క్లాస్ అన్ని గ్రూప్ లో పెట్టు మోహన్, ఒకసారి ఏమంటాయి అనేది ఈ గ్రూప్ లో పెడతాం. థ్యాంక్ యూ సార్. నాకు ఒక చిన్న డౌట్. మంజుల గారు ఎప్పుడు వచ్చిందా మీకు? చెప్పండి. డౌట్ అంటే నేను మీ క్లాస్కి వచ్చాను, 1-2 చాలా డెప్త్ లో చెప్పారు. ఇప్పుడు సమ్మరీకి వచ్చాను, చాలా బాగుందండి. కానీ ఇన్ఫర్మేషన్ నేను మర్చిపోకూడదు అంటే నేను చాలా ఎంట్రీ లెవెల్ కాబట్టి మీరు ఇప్పుడు ఇచ్చింది నాకు చాలా నచ్చింది ఫార్మాట్. అది నేను సేవ్ చేసుకోవాలి అంటే మీరు ఆ లింక్ PDF అయినా షేర్ చేస్తారా? ఏది ఇప్పుడు మీరు స్క్రీన్ షేర్ చేసి చూపించింది, స్క్రీన్ షేర్ మీరు చేసిన ఉంది కదండి, ఆ లింక్ అయినా సరే నాకు పంపరా? ఇప్పుడు మీరు సమ్మరీ మీరు చివరిన 1 2 3 4 అని 37 38 46 అలా ఎన్నో పెట్టారు కదా, నాకు అవి అంటే నేను కాదు చూడడం. వికీ సోర్స్ అండి, యోగ సూత్ర వికీ సోర్స్ కొట్టుకోండి. ఓకే, అదే జస్ట్ సోర్స్ తెలుసుకుందాం. యోగ సూత్ర అని పెట్టి పతంజలి యోగ సూత్ర వికీ సోర్స్ లో చూడండి. వికీ సోర్స్ దాంట్లో ఉంటుంది. దాంట్లో 4 పాదాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ సమాధి పాదంలో వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అండి, నాకు చాలా బాగా నచ్చింది సమ్మరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి.